సహోదర సహోదరులందరికీ కూడా మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను బట్టి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టి మీకు అందరికీ కృతజ్ఞత వందనములు తెలియపరచుకుంటున్నాను. దేవుడు మనకి ఈ విధంగా ఆయన యొక్క దివ్య సన్నిధిలో సమకూడి ఆయన యొక్క సత్యవాక్యాలను ధ్యానించడానికి మనకి ఇవ్వబడిన గొప్ప అవకాశాలను బట్టి కూడా ఆయన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రములు సమర్పించుకొనుచున్నాము. దేవుడు మనల్ని ఎంతగానో కనికరం చూపించి, మన మీద ప్రేమ చూపించి, మన ఎడల ఇంకా దీర్ఘశాంతం వహించి, మన యొక్క ప్రతి ఒక్క తప్పిదములను, మన యొక్క పాపములను, దోషములను, అతిక్రమములను ఆయన మరుగుపరుస్తూ మనల్ని సరైనటువంటి సత్య మార్గం నడిపిస్తూ ఇది వరకు మనకు కలిగినటువంటి అనేక శ్రమల నుంచి, అపాయముల నుంచి ఆయన మనల్ని కాపాడి, ఆయన యొక్క కాపుదలతో మనల్ని రక్షించి, ఆయన యొక్క రెక్కల చాటున మరుగుపరిచి, ఆయన పోషణతో మనల్ని బలపరిచి, ఆయన సత్యవాక్యములతో మనల్ని ఆదరిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా మరొక మారు ఆయనకు ఎల్లని స్తుతి స్తోత్రములు మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున సమర్పించుకొనుచున్నాం. ఈ యొక్క ప్రపంచంలో మనం చూసినట్లయితే దేనికి కూడా విలువైన వారమో అది దేవుని యొక్క దృష్టిలో చాలా అల్పమైన వారంగా, ఆయన యొక్క సత్యవాక్యం మనకి అందుతుందని చూసినట్లయితే నిజంగా ఆ యొక్క ధన్యత, ఆ యొక్క సంతోషము, ఆ యొక్క ఆశీర్వాదము మనకి దేవుని యొక్క దైవిక ప్రణాళికను బట్టి అందించబడింది చెప్పినట్టు ఒక విశేషమైన విశ్వాసంతో, వాక్యాధారణతో మనం మరొక మారు ఆయనకు స్తుతులు చెల్లించడానికి రుణపడి ఉన్నాము. సహోదరులరా, మనకి ఈ యొక్క సంఘంలో ఈ విధంగా మనం సహోదరుల యొక్క సహవాసం కలిగి నివసించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దినాన్ని అది చాలా గొప్పదిగా భావించి మనమందరూ కూడా ఆయన స్తుతులు చెల్లించాలి. సహోదరులు పదే పదే ఈ యొక్క అంశాన్ని మనకి ఎత్తి చెప్తూ ప్రయాసపడడం కూడా నాకు చాలా సంతోషకరం. సరే, మనం ఈరోజు ఆత్మిక జీవితానికి ప్రయోజనకరంగా దేవుని యొక్క సత్యవాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనం ఈరోజు తీసుకునే అంశము తెలుగులో మనకి సేన అని ఉంది కాబట్టి మనం సేన అని చెప్తున్నాం. మనకి సేన అనగా అనేకులు, లెగియోన్ అంటే ఇంగ్లీష్ అయితే ఫర్ వీఆర్ మెనీ, మేము అనేకులుగా ఉన్నాం కాబట్టి సేన. సరే, మనం తెలుగులోనే వెళ్ళినట్లయితే సేన అంటే ఏమిటి? ఇక్కడ ఇది ఒక సైన్యాన్ని, ఒక సమూహాన్ని, గుంపుని తెలియపరుస్తుంది. ఇది ఇక్కడ చెప్పడంటే ఒక అంశము, అంటే నేను చెప్పదలుచుకున్న అంశం అంటే ఒక దయ్యాల యొక్క దండు చెప్పచ్చా? అర్థమవుతుందా ఈ పదము? దండు అంటే పటాలము, దండు, సైన్యము, ఈ విధంగా ఇటువంటి పదాలు కూడా కొన్ని సందర్భాల్లో వినిండొచ్చు కొంతమంది. ఆ యొక్క పటాలం చూస్తే చాలా పెద్దదిగా ఉంది, లేదంటే ఆ దండు చూస్తే పెద్ద ఇదిగా మిడతల్లాగా దండుగా ఉంది, అంటే ఒక సమూహం. సోదరులరా, ఈ యొక్క అంశము చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటనను మనం ధ్యానించడానికి ముందు ఇది ఎక్కడ జరిగింది, ఇది ఈ యొక్క అంశాన్ని మనం తీసుకున్నప్పుడే మనకు అర్థమై ఉంటుంది. ఈ యొక్క సంఘటన యేసు ప్రభు గారు చేసినటువంటి ఒక అద్భుతం, దయ్యాలను వెళ్ళగొట్టడం. కాబట్టి దయ్యాలను వెలుగడంటి సంఘటన ఇక్కడ జరిగిందనేటువంటి విషయము మనకు తెలుసు. దీనికన్నా ముందు ఏమి జరిగింది అనేది ఒకసారి ఈ యొక్క ప్రాంతం గురించి మనం చూసినప్పుడు
ఈయన కపెర్నహూముకి వెళ్తాడు. ఇది ఎక్కడ ఉంది? గలిలియా సముద్రం పక్కన. గలిలియా సముద్రం ఎక్కడ ఉంది? మ్యాప్ ఇజ్రాయెల్‌లో ఉంది కదా. థ్యాంక్ యూ. గలిలియా సరస్సు లేదంటే కోనేరు, అది పెద్దది, చాలా పెద్దది. దాన్ని సముద్రము అంటాం. వాక్యం అలాగే సెలవిస్తూ ఉంది. చాలా పెద్దది కాబట్టి దాని సముద్రం. ఒక అనుకుందాము, ఒక దిక్కున అంటే ఒక సైడు కపెర్నహూము ఉంటే, ఒక సైడ్ కపెర్నహూము ఉంది, దానికి ఒక దిక్కు. దీనిని కపెర్నహూములో మనం చూసినప్పుడు ఎవరు ఉంటారంట? కపెర్నహూములో ఎవరు ఉంటారు? ఎవరు ఉంటారంటే మనకేం తెలుసు కదా. సరే, యూదులు ఉంటారు. గలిలియా ప్రాంతం అంతా కూడా అక్కడ యూదులు ఉంటారని చెప్పిన విషయం మనకు తెలుసు. ఇంకా కూడా చూసినట్లయితే సమరయులు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అక్కడ ఉండడంలో, ప్రత్యేకంగా ఈ యొక్క కపెర్నహూములో దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది. ఆయన యొక్క పర్యటన జరుగుతూ ఉన్నప్పుడు కపెర్నహూములో పేతురు గారి యొక్క నివాసం, పేతురు గారి యొక్క అత్త వారి యొక్క నివాసంలో ఆమె కూడా జ్వరంతో పడి ఉంటుంది. యేసుప్రభు గారు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆమె లేచుకుంటారు. దాని తర్వాత అనేక మంది అనారోగ్యంతో ఉన్నవారు వస్తారు. అనేక మంది దయ్యాలు పట్టిన వారు కూడా వస్తారు. అనేక దయ్యాలని కూడా ఆయన వెళ్ళగొడతాడు. ఇంకా ఇటువంటి అద్భుత కార్యములు ఆ యొక్క పట్టణంలో చాలా చేశాడు యేసుప్రభు గారు. ఒక శతాధిపతి ఏంటి కొర్నెలి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. మరలా కూడా మనం గమనించినప్పుడు దీని యొక్క దయ్యాలను వెలువడే అంశంలో చాలామంది దయ్యాలను తీసుకొస్తారు, చాలామంది రోగస్తులను తీసుకొస్తారు, చాలామంది ఇటువంటి స్వస్థత కొరకు వచ్చి అక్కడ స్వస్థత పొందుకున్నట్లు కూడా మనం మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయంలోనే మనం గమనిస్తాం సోదరులారా. ఇప్పుడు ఒక అంశము ఏమిటంటే, ఈ యొక్క దయ్యం పట్టినటువంటి యొక్క సంఘటన ఎక్కడ జరిగింది? ఈ కపెర్నహూములో ఒకటి జరిగింది. మీరు నోట్ చేసుకొని కావాలంటే మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం గమనించినట్లయితే పూర్తిగా మనకి 25వ అధ్యాయం 25 క్షమించాలి 23, 24 వాక్యాలు చదువుకుందాం. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. చాలు. ఇక్కడ గమనించినప్పుడు ఈ యొక్క దయ్యం కూడా అక్కడ మాట్లాడుతుంది. అక్కడ చాలా విషయాలు, అనేక సంఘటనలు కూడా ఇక్కడ రాయబడిన మనం చూస్తున్నాము. తర్వాత వద్దాం ఈ యొక్క వాక్యదానానికి. మొదటిగా మనం చూసినప్పుడు ఇలా కపెర్నహూము నుంచి ఇక్కడ స్వస్థత ఇచ్చిన తర్వాత ఆయన ధోని ఎక్కి, అంటే చిన్న పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు చేరుతాడు. ఈ గలిలియా సముద్రంలోనే ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసేటప్పుడు అతనికి చాలా ఆటంకాలు ఏర్పడింది. ఏమిటది? అలలు వచ్చింది, గాలులు వీచింది, ఇంకా అంతేనా? సరే చాలు. పడవలో అల్లాడింది, మునిగిపోయేటట్లు వచ్చిందా? సరే, ఇలా గాలి వీచింది, అలలు కూడా లేచిందని చెప్పి చూస్తాము. ఆటంకం ఏర్పడుతుంది. దాన్ని కూడా ఆయన నిమ్మలింపజేసి ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఎక్కడికి? గెన్నెసరెత్, ఆ యొక్క ప్రాంతానికి, గెన్నెసరెత్ నుండి ప్రాంతానికి ఆయన వెళ్తాడు. సోదర సోదరులారా, ఇది మనం గుర్తుపెట్టుకోండి. ఈ కపెర్నహూము నుంచి ఆయన అనేక అద్భుతాలు చేసిన తర్వాత, స్వస్థతలు ఇచ్చిన తర్వాత పడవ ఎక్కి శిష్యులు తీసుకొని
గెన్నేసరెతు ప్రయాణానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ దిగిన వెంటనే ఇప్పుడు జరిగేటువంటి సంఘటనే మనము ఇప్పుడు చదువుకోబోతున్నాం సోదర సోదర. ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. సరే, ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకు మనం వెళ్ళినట్లయితే ఆయన ఆ దోణి దిగగానే వెంటనే ఒకడు వస్తాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చెప్తాడు? ఆయనకి నమస్కారం చేసి ఆయన్ని బతిమాలుకుంటాడు, నన్ను ఈ యొక్క మనుషుల నుంచి తోలివేయద్దని చెప్పి. ఆ తర్వాత ఏమి జరిగింది ఆ విషయాలు, ఈ యొక్క సంఘటన మనము మార్కు రాసిన సువార్తలో 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం సోదరులారా. చూడండి, చదవండి సిస్టర్. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి చదవండి సిస్టర్. వారా సముద్రమునకు అద్దరినున్న గెహసేను దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన కెదురు పడెను. చూడండి, ఇక్కడ దోణి దిగగానే ఎక్కడికి దిగుతున్నాడు ఆయన? ఆ యొక్క అద్దరినున్న, ఈ యొక్క అద్దరి అంటే ఒక సైడ్ గలిలియా కపర్నహూము నుంచి ఆయన గలిలియా సముద్రం ద్వారా వెళ్ళి అవతలి ఒడ్డుకు చేరుకోగానే అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ రాయబడింది. చదవండి సిస్టర్. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు సంఖ్యలతో నైనను ఎవడూనూ వాని బంధింపలేకపోయెను. చూడండి, ఆ యొక్క దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఒకడు సమాధుల నుంచి వచ్చి ఆయనకి ఎదురుపడింది. వాడు సమాధుల్లో నివాసం చేసేవాడు. సంఖ్యలతో కూడా అతన్ని బంధింపజానికి ఎవరి వల్ల కాలేదు. దాని తర్వాత పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసెను గనుక వాడు ఎవడూను వానిని సాధుపరచలేకపోయెను. చూడండి, ఎవరు కూడా ఇతన్ని సాధుపరచలేక, అంటే కంట్రోల్ చేయలేనంతగా తన యొక్క సంఖ్యలను కూడా తెంపుకుంటూ చైన్లో వేసి కట్టినా కూడా అతను ఆ యొక్క సంఖ్యలను విడిపించుకొని తన యొక్క స్వేచ్ఛగా స్వచ్ఛందంగా విచ్చలవిడిగా తీయేటువంటి ఒక మనిషిగా, సమాధుల్లో నివసించేటువంటి ఒక మనిషిగా ఇతను ఉన్నాడని చెప్పి మనం చూస్తాం. దాని తర్వాత వాడు ఎల్లప్పుడూను రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. చూడండి, ఇతని యొక్క నివాస స్థలము చూసినట్టయితే ఊరికి బయట, పాల్యమునకు బయట, అంటే మనుషులు నివసించేటువంటి ఒక స్థలము కాకుండా సమాధుల్లో ఆ యొక్క ఊరి బయట కుష్ఠరోగులంతా కూడా ఉంటారు కదా. మామూలుగా ఇజ్రాయేల్ ప్రజలు కుష్ఠరోగుల్ని ఎక్కడైతే ఊరి బయట పెడతారో సమాధుల దగ్గర, గుహల దగ్గర, అట్లా వారికి సపరేట్గా ఆ యొక్క ప్రాంతానికి ఈ యొక్క దయ్యం పట్టిన వారు కూడా అదే ఒక సమాధుల దగ్గర ఉంటారు అనమాట. వీళ్ళు పట్టణానికి రాకూడదు. కాబట్టి ఈ యొక్క ప్రదేశంలో ఆ యొక్క మార్గంలో ఎవరైనా వెళ్ళాలి అంటే కూడా చాలా భయపడేవారు. ఎందుకు? ఈ యొక్క మనిషి చేసేటువంటి కేకలు, ఆ యొక్క మనిషి యొక్క ముఖ వికారము, తనను చేసేటువంటి అరుపులు ఎవరిని కూడా భయభ్రాంతులు గురి చేస్తూ ఉంది. కాబట్టి ఆ మార్గంలో కూడా ఎవరు వెళ్ళడానికి భయపడతారు. బహుశా ఒక ధైర్యం చేసి వెళ్ళి అతనికి సంఖ్యలు వేసి కట్టినా కూడా అతను మరలా దాన్ని తెంపేసి అతను తన యొక్క శరీరాన్ని రాయి తీసుకుని తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటూ ఉన్నాడనే విషయాలను మనం ఇక్కడ గమనిస్తున్నాం సోదర సోదరులారా. చదవండి మరలా. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, చాలు స్టార్. ఇప్పుడు ఆ యొక్క దోణి దిగిన వెంటనే అతను చూస్తూ ఉన్నాడు. చూసి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు గారు నమస్కారం చేస్తున్నాడు అక్కడ. అవునా? చదవండి స్టార్ మరలా. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆన పెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఇక్కడ అదే ఒక మనిషి ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు?
యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని. అర్థమైందా? నాతో నీకేం పని. తర్వాత ఎందుకనగా ఉమ్, ఆయన ఉమ్, అపవిత్రాత్మ ఉమ్, ఈ మనుషుని ఉమ్, విడిచి పొమ్మని ఉమ్, వానితో చెప్పెను. ఉమ్, మరియు ఆయన నీ పేరేమని వానిని అడగగా ఉమ్. వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి. చూడండి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాక్యం ఏం సెలవుస్తుందంటే, నాతో నీకేం పని, నన్ను బాధ పెట్టవద్దు, నన్ను తోలవద్దని చెప్పి దేవుని పేరట నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. తర్వాత నీ పేరేమని చెప్పి అడుగుతున్నాడు. అక్కడ ఆ పేరు కూడా ఆయన చూస్తున్నాడు, సేన. ఎందుకనగా ఏలైనగా మేము అనేకులమని చెప్పారంటే విషయాన్ని మనం చూస్తున్నాం సోదరులారా. అప్పుడు ఈ లెగియోన్ అంటే సేన అంటే దేన్ని సూచిస్తూ ఉంది అక్కడ? ఎందుకు ఆ యొక్క పదం అక్కడ వాడబడింది చూసినప్పుడు, ఈ రోమిల యొక్క సైన్యంలో ఒక సమూహాన్ని లెగియోన్ అంటారు. రోమియోల్లో సైన్యం యొక్క సమూహాలలో ఒక సమూహాన్ని, లేదంటే ఒక సైన్యపు గుంపుని ఇక్కడ ఏమంటాము? లెగియోన్ అంటాము. దానికి ఇక్కడ పదం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సైన్యం యొక్క సంఖ్య ఎంతమంది ఉండొచ్చు? మనకందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి సరళ ఆన్సర్ వస్తుంది కదా, అవునా? సరే, సుమారు 3000 నుంచి 6000 వరకు ఒక్కొక్క సైన్యం యొక్క విభాగంలో ఉండవచ్చు అనేది అంచనా. దాని తర్వాత ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క పదం చదవండి సిస్టర్, 10వ వాక్యం చదవండి. అవును, ఉమ్, ఆ దేశములో నుండి ఉమ్, వేయవద్దని ఉమ్, ఉమ్. మిగల ప్రతిమాలు కొనెను. ఈ యొక్క పదం మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, ఆ యొక్క దేశం నుంచి నన్ను తోలివేద్దని చెప్పి, మీరు వాక్యం చూసి నాకు ఆన్సర్ ఇచ్చారు. చదివిన దాన్ని మీరు ఆన్సర్ ఇస్తే నాకు చాలు. మీకు అర్థమైందని చెప్పి నేను మూవ్ చేస్తాను. అక్కడ సాతాను దయ్యం పెట్టినట్టు ఒక అపవిత్ర మనిషి ఏం మాట్లాడుతున్నాడు యేసు ప్రభు దగ్గర? తమ్మును ఆ దేశం నుంచి తోలివేయవద్దని ఆయన మిగిల బతిమాలకొనెను. అవునా? దీనికి బదులుగా పందుల ఆ యొక్క మందలోనికి ఉంది, అక్కడ ఆ మందలోనికి నన్ను తోలివేయమని చెప్పి ఆయన వేడుకుంటానని చెప్పిన విషయము మనం చూస్తున్నాం. ఇప్పుడు చిన్న ప్రశ్న ఏమిటంటే, దీనిని బట్టి మన యొక్క నామకర్త క్రైస్తవ సహోదరులు కూడా వీటిని చూస్తారు. యేసు ప్రభు గారు చాలా దయ్యాలని వెళ్ళగొట్టాడు, చాలా అద్భుత కార్యాలు చేశాడు, చాలా ఆశ్చర్య కార్యాలు చేశాడు, స్వస్థతలు అనుగ్రహించాడు అంటే ఒక మనసు కలిగి, అదే ఒక మంచి మనసుతోనే మేము కూడా చేయాలనే ఉద్దేశం కలిగి ఉంటారు. ఎవరిని కూడా మనము కించపరచడం లేదు. ఎవరి యొక్క విశ్వాసము నమ్మకము వారిది. కానీ సత్యవాక్య ప్రకారం చూసినట్లయితే ఈ విధంగానే ఉంది. వాక్యం మనకి ఏం సెలవిస్తూ ఉంది? యేసు ప్రభు గారి యొక్క విషయాలలో ఆయన చేసినటువంటి అద్భుత కార్యము, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యము, ప్రతి ఒక్కటి వెనకాల, ప్రతి ఒక్క కార్యం వెనకాల కూడా దేవుని యొక్క చిత్తము లేదంటే ప్రణాళిక అనేది మనకి తప్పనిసరిగా ఉంటుందనేది మనకు తెలుసు. అంతేకాని ఏదో ఒక సంఘటన తీసుకొని, ఏదో ఒక ఆశ్చర్యకార్యం లేదంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యం తీసుకొని దానిని ముందు వెనక తెలియకుండా, దాని యొక్క భావాలు తెలియకుండా, దాని యొక్క దేవుని యొక్క ప్రణాళిక చిత్తం అనేది తెలియకుండా అనుసరించడం అనేది మనకి అది సత్యానికి అనుగుణంగా ఉండదనే ఒక విషయం మనకి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో అనేక విధాలుగా రాయబడి ఉంది. మనకి తెలుసు,
అది ఒక సంఘటనలో డైరెక్ట్గా రాయబడింది, ఒక్కొక్క సంఘటనలో సింబాలిక్గా రాయబడింది, అంటే సూచన భాషలో రాయబడింది, ఉపమాన భాషలో రాయబడింది, పద్య భాషలో రాయబడింది, ప్రవచనాత్మకంగా రాయబడింది, అనేక విధాలైనటువంటి నాటక రూపంలో రాయబడింది. అనేక విధాలుగా పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది అనే విషయం మనకు తెలుసు. వాటన్నిటిని కూడా ఆ విధంగానే మనం నేర్చుకోవాలి తప్ప డైరెక్ట్గా తీసుకుంటే అది సరైనటువంటి సత్యాన్ని మనకి బయలుపడదనే విషయం మనకు తెలుసు కాబట్టి మనం ముందుకు కొనసాగుతున్నాం. సహోదరులారా, ఈ ఈ యొక్క సంఘటనలో మనకు ఒక వచ్చేటువంటి ప్రశ్న ఏమిటంటే, ఒక సహోదరులు లేదంటే ఒక విశ్వాసి దేవుని యొక్క సేవ చేసినట్టు సేవకుడు ఒక దయ్యాన్ని చూసి వెళ్ళగొడుతున్నాడు. ఈ విధంగా వెళ్ళగొట్టే విధానం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే ఇక్కడ ఈ విధంగానే. అప్పుడు యేసుప్రభు గారు వచ్చారు. యేసుప్రభు గారు వచ్చారని వెంటనే ఆ యొక్క దయ్యం పెట్టినట్టు అపరిత ఆత్మ పెట్టినట్టు ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి ఇలా చూస్తున్నాడు. ఎలా చూస్తాడు? వచ్చి నమస్కారం చేసి ఆయన పాదాల సన్నిధిలో పడి ఆయనకి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడ కుమారుడు, దేవుని కుమారుడా, నాతో నీకెందుకు, నన్ను విడిచి నన్ను బాధ పెట్టద్దు అనే విషయాలను మాట్లాడుతూ, దాని తర్వాత నువ్వు ఒకవేళ నన్ను తోలేస్తే దేవుని మీద ఒట్టు, నన్ను తోలదనే ఒక విషయంలో అక్కడ చూస్తున్నాం. దాని తర్వాత కూడా ఇక్కడ ఈ యొక్క యేసుప్రభు గారు అడిగిన విధంగా నీ పేరు ఏమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇదే విధంగానే ఇక్కడి నుంచి యేసుప్రభు చేసినట్టే మేము చేస్తామని చెప్పి కొంతమంది చేస్తాం. అది నిజంగా ఈ విధంగా యేసుప్రభు చేశారా, లేదంటే ఈ విధంగానే మనం చేయాలని చెప్పి మనకు నేర్పించారా? కాబట్టి సహోదరులు చాలామంది ఒక ప్రార్థన చేసేటప్పుడు అపవిత్ర ఆత్మలు ఇప్పుడు ఉన్నాయో లేవు కానీ ఉన్నాయనుకున్నా, ఉన్నాయా? చూసిన వాళ్ళకి తెలుసు. అప్పుడు అపవిత్రాత్మ పట్టిన వచ్చిన వారికి వెంటనే కూడా చూసిస్తూ ఉంది. వారి యొక్క జుట్టు పట్టుకొని, నీ పేరు ఏమి చెప్పు. ఫస్ట్ ఎత్తిన వెంటనే నీ పేరేమి, నీ ఊరు ఏమి, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎందుకు పట్టుకున్నావు, అదంతా లిస్ట్ అడిగిన తర్వాత ఇప్పుడు యేసునామంలో నీకు ఏమి కావాలి ఇచ్చేసి, సరే ఇది పలానాది కావాలి, అదంతా మాకు ఇవ్వడం కుదరదు, మా వల్ల కాదు, నువ్వు ఇక్కడ ఫస్ట్ ఈ మనిషి నుంచి ఏం చేయాలా, విడిచిపెట్టిపో, వెళ్ళిపో, యేసునామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు యొక్క నామంలో ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? దేవుని యొక్క సేవకుడుగా చెప్పుకునే సహోదరులు చెప్తారు, యేసునామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ యొక్క సహోదరు నుంచి విడిచిపోమని చెప్పి చెప్తారు. అప్పుడు వెంటనే ఆ యొక్క దయ్యం ఏం చేస్తుంది? ఈ యొక్క దయ్యం పోయినట్టుగానే గిలగలను అతను కొట్టి వెళ్ళడానికి కింద పడదోసి అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ శరీరాన్ని బాదుకుంటూ ఆయన వెళ్ళిపోతానండి, ఈ యొక్క అగ్ని వచ్చి పడింది, ఏదో వచ్చి పడింది నా మీద అని చెప్పి అరుచుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ప్రజల ముందర ఒక సాక్ష్యంగా కూడా టీవీలో మనకు ప్రదర్శించబడుతుంది. సరే, ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం పక్కన పెట్టినట్టయితే మనం వాస్తవంగా పరిశుద్ధ గ్రంథంలో మనకి ఏముందని చెప్పి మనం గమనించినప్పుడు ఇదే విధంగానే జరిగింది. అవునా? ఇందులో ఒక ప్రశ్న ఏమిటంటే, ఒక సేవకుడు లేదంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపించినట్టు దయ్యం తిరిగి వస్తుందా రాదా? తిరిగి వస్తుందా? అవునా? అంటే ఆ పాస్టర్కి అలా వస్తే ఆ పాస్టర్ గారికి ఏమిటంట? పవర్ లేదు, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేంత శక్తి లేదండి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఇది పెద్ద దయ్యం అండి, దీన్ని వెళ్ళగొట్టడము మన వల్ల కాలేదు, కాబట్టి మరింత ఉపవాసం చేసి మరింత పట్టుదలతో రాత్రింబగలు ఏముంటాము అమావాస్య ప్రార్థన, ఆ రోజు మాత్రమే ప్రార్థన చేస్తే ఆ దయ్యం పోతుంది అని చెప్పి పర్టికులర్గా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అందులో ప్రార్థన చేస్తారు. అప్పుడు కూడా మళ్ళీ పోలేదనుకో, ఇంకేం చేస్తారు? ఇది ఒకరి వల్ల పోయే దయ్యం కాదండి, ఇది ఇంకా ఎంతమంది కావాలా, 10 మంది, అనేక మంది పాస్టర్లు కావాలి అనేసి అందరినీ తీసుకుని వచ్చి ఆ దయ్యం కన్నా పెద్ద కేక వేసి వీళ్ళే ప్రార్థన చేస్తారు. నువ్వరు నేనరు, ఎవరి యొక్క సౌండ్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెంత్ ఉన్నట్టు, పవర్ ఉన్నట్టు. కాబట్టి ఈ దశలోపల ఆ దయ్యం ఏం చేస్తుంది? వీళ్ళకి భయపడిపోయి మనకన్నా ఎక్కువ వస్తున్నారు చెప్పి అదే
పోతుందో లేదో, భయపడుతుంది అనుకుందాం. ఈ విధంగా జరుగుతుంది సోదరులారా. ఇవన్నీ కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగానే ఎందుకు రాయబడింది, ఇది ఇలా మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు సోదరులారా. సరే, ఇక్కడ ఏమి చెప్పబడింది చూసినట్లయితే ఆ వాక్యం చదవండి మరలా. 11వ వాక్యం సిస్టర్. అక్కడ కొండ దగ్గర 10వ వాక్యం చదివారా? తమ్మును ఆ దేశములో నుండి వెలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. ఆ యొక్క దేశం నుంచి మమ్మల్ని వెలివేయద్దు అంటే తోలివేయవద్దని చెప్పి చాలా బ్రతిమాలుకుంటుంటుంది సోదరుల సోదరులు. దాని తర్వాత అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. చాలా ఈ యొక్క విషయానికి మనకి వచ్చినప్పుడు ఈ విధంగా యేసుప్రభు గారు చెప్పారు, ఆ దయ్యం కూడా వెళ్ళిపోయింది. సరే, పాస్టర్ గారు చెప్పినట్టయితే దయ్యాలు మళ్ళీ వస్తాయని చెప్పారు. ఒకవేళ యేసుప్రభు గారు తోలితే రాదా? ఇదే కఠినమైన ప్రశ్న. మీరు ఆలోచించుకుంటూ ఉండండి, వస్తుందా రాదా? ఎవరికి పవర్ ఎక్కువ? యేసు ప్రభు గారు సృష్టికర్త, దయ్యము అపవిత్రాత్మ సృష్టి. ఎవరికి పవర్ ఎక్కువ కదా? అప్పుడు యేసు ప్రభు చెప్తే వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ వస్తుందా? సహోదరులు కొంతగా ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే మనం అవిశ్వాసంలో ఉంటే మరలా వస్తుంది. యేసు ప్రభు చెప్పినా మరలా వచ్చి, ఎందుకంటే యేసు ప్రభు ఒక సంఘటనను మాట్లాడుతున్నప్పుడు నిన్న చెప్తాడు. దీనికన్నా ముందు ఒక సంఘటన చూసి ఈ యొక్క విషయానికి వద్దాం. ఇదే ఒక వాక్యము 7వ వాక్యం చదవాలి సిస్టర్. మార్కు 5:7. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? తర్వాత నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆన పెట్టుచున్నానని. ఈ యొక్క వాక్యంలో దయ్యము అంటే అపవిత్రాత్మ యేసు ప్రభు గారితో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుంది అనేది మీరు గమనించాలి. నేను ప్రశ్నిస్తాను మరలా. చదవండి సిస్టర్ మరలా కూడా ఒకసారి ప్లీజ్. నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆన పెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. విన్నారా? ఇప్పుడు మనం మరొక వాక్యానికి వెళ్దాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 24వ వాక్యం చదవండి సిస్టర్. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. చూడండి, ఇక్కడ కూడా ఒక వాక్యం చదువుకున్నాము, ఇక్కడ కూడా ఒక వాక్యం చదువుకున్నాం. ఈ రెండింటి యొక్క వాక్యాల్లో ఏమన్నా మనకు బోధపడుతుందా? సిస్టర్ అర్థం కాల. ఇదే ఒక ప్యాటర్న్ ఇక్కడ ఉపయోగించబడతా ఉంది వాక్యంలో కదా. ఏం చెప్పబడుతుంది ఇక్కడ? నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము. చదివారా? రెండు వాక్యం టాలీ చేశారా? డిఫరెన్స్ ఏమని చెప్పగలరా? ఓకే, ఇంకా
అక్కడ ఏకవచనానికి బహువచనానికి గల వ్యత్యాసాన్ని మనం కనుగొంటాం. ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉంది? మాతో. ఇక్కడ నాతో. అవునా? ఎందుకంటే సోదరులరా, ఇక్కడ ఉన్నప్పుడు కూడా అతనికి దయ్యం పట్టింది. అంటే అపవిత్రాత్మ పట్టినప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక దయ్యము అక్కడ విడిచి వెళ్ళిపోయింది. కాబట్టి నాతో వెళ్ళినటువంటి ఒక దయ్యము, అంటే ఆ యొక్క అపవిత్రాత్మ మరలా వచ్చిందంట. ఎలా ఉంది ఇప్పుడు? మాతో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ యొక్క మనిషికి ఒక దయ్యం పోయి, యేసుప్రభు గారు ఒక బోధలో చెప్తాడు, ఒక వ్యక్తి దయ్యం పెట్టి అపవిత్రాత్మ కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క అపవిత్రాత్మను శుద్ధి చేసుకుంటాడు, వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టిన తర్వాత వెళ్ళినట్టు దయ్యము మరలా ఆ యొక్క హృదయం అనేది శుద్ధిగా శుభ్రపరిచి ఆ ఇల్లుని చక్కగా అలంకరింపజేసిన తర్వాత చూసి ఇది చాలా చక్కగా బాగుందని చెప్పి మరలా 7 దయ్యాలని తీసుకొస్తున్నాడు. అదే ఇక్కడ చూస్తున్నాం సోదరులారా. సరే, ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము, యేసు ప్రభు గారు వెళ్ళగొట్టినట్టి ఇదే ఒక అపవిత్రాత్మ మరలా ఇప్పుడు ఏమిగా మారిపోయిందంట? మరలా ఒక సేనగా, లేదంటే ఒక లెగియోన్, ఫుల్ ఒక గుంపుగా అది మారిపోయింది విషయము. అంటే అంత ఒక అపవిత్రాత్మ కూడా అతన్ని పీడింపబడుతున్నది, పట్టిందనేటువంటి విషయము మనం చూస్తున్నాం సోదర. ఇప్పుడు యేసుప్రభు గారు తోలిన తర్వాత కూడా మరలా అపవిత్రాత్మలు పట్టడానికి అవకాశం అనేది సోదరులు చెప్పిన విధంగా ఆ యొక్క అపవిత్రతను బట్టి, అవిశ్వాసం బట్టి అక్కడ వస్తుందనేది మనం చూస్తున్నాం సోదర. సరే, ఎందుకు ఈ విధంగా రాయబడి ఉంది? ఈ యొక్క అపవిత్రాత్మ మొదటగా ఈయన చెప్పి ఆ యొక్క అపవిత్రాత్మను వెళ్ళిపోమని చెప్పాడు. వెళ్ళిపోయినటువంటి అపవిత్రాత్మ మరలా ఇటుపక్క ఈ యొక్క శరీరంలో అలాగే నివాసం చెలిగి మరింత ఎక్కువ అపవిత్రాత్మల యొక్క సమూహముగా మారి ఆ యొక్క హృదయంలో నివసిస్తూ ఉంది. దానిని గుర్తిరినంటి యేసు ప్రభు గారు ఆ అద్దరు నుంచి గలిలయ సముద్రపు ఒడ్డులో ఈ అద్దరిలో ఉన్నటువంటి ఈ ఇతని వద్దకు రావడం మనం చూస్తున్నాం సోదరులారా. ఇలా వచ్చి అక్కడ ఏమి చేస్తున్నాడు? వేరొక విషయంగా వచ్చాడా? లేదు అనేది మనకి చివరిలో చూస్తాం. ఆయన అద్దరిలో దిగగానే ఈ యొక్క అపవిత్రాత్మ వెంటనే ఏమి కనపరుస్తోంది అంటే, మనల్ని అక్కడ తోలిన ఒక వ్యక్తి ఇక్కడికి మరలా వస్తున్నాడు. ఎక్కడికి? మన యొద్దకు మరలా వస్తున్నాడు. ఈయన రాకుండానట్లు అతన్ని ఎలాగైనా ఆపాలి అనే ఒక ప్రయత్నంతోనే అక్కడ ఏం చేస్తుందంటే, సముద్రం మీదుగా వచ్చేటువంటి ఒక గాలుల్ని అక్కడ పంపిస్తూ ఉంది. గాలిని పంపిస్తూ ఉంది. గాలుల ద్వారా అలలు లేచి ఆ యొక్క ఓడ అనేది ఈ పక్క రాకుండా అతన్ని ఆటంకపరుస్తూ ఉంది సౌర. అన్నా? అవునా కాదా? సహోదరులు ఏం చెప్పొస్తున్నారంటే, దేవుని యొక్క అనుమతి లేనిదే అపవిత్రాత్మలకు అధికారం లేదనా? ఆయన యొక్క అధికారం, ఈయనకి యేసుప్రభు గారికి అధికారం ఉందని చెప్పి, సర్వోన్నత కుమారుని చెప్పి ఈ యొక్క అపవిత్రాత్మకు బాగా తెలుసు. కానీ ఈయన రాకుండానట్లు ఏదో ఒక ఆటంకపరిచి ఆయన ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. చూడండి అక్కడ ఎందుకంటే ప్రయత్నం చేస్తుందంటే, ఆ పక్క నుంచి మనం తోలేసాడు, ఈ పక్కన వచ్చి మనం తోలేస్తే మనం ఎక్కడికి పోయేది? కాబట్టి ఇతన్ని ఎలాగైనా ఆపేయాలని చెప్పిన ప్రయత్నమే ఇక్కడ చేస్తూ ఉంది. గాలి మీద, నీటి మీద అధికారము అపవిత్రాత్మకు ఉందా? ఉందా లేదా? సరే, ఉందన్న వాళ్ళు ఒకటి,
లేదన్న వాళ్ళు ఒక గుంపు, అలాగే మీ యొక్క ఉద్దేశాలను పెట్టుకోండి. ఇప్పుడు సాతాను లేదంటే ఈ యొక్క అపవిత్రాత్మ ఏం చేస్తా ఉందని చూసినట్లయితే, ఈ యొక్క గాలిని, ఈ యొక్క అలలను రాకుండా చేసింది అనుకుందాం, ఉంది అన్నవాళ్ళు, లేదన్న వాళ్ళు అలాగే వదలండి. ఇప్పుడు యేసు ప్రభు గారు వచ్చిన వెంటనే ఇక్కడ పరిగెత్తుకొని వెళ్ళి అతని యొక్క పాదాల దగ్గర నమస్కారం చేయాల్సిన అవసరం ఏమిటి అనేది ఒక ప్రశ్న, అవునా? ఇప్పుడు మరలా ఇక్కడ ఏం తెలియపరుస్తుందంటే, ఏదో ఒక ప్రయత్నం చేసింది యేసు ప్రభు గారిని రాకుండా చేయడానికి. ఇక్కడ మరలా ఆయన వచ్చేసాడు, దాన్ని నిమ్మలింపజేసి, గాలిని, నీటిని, అలలను నిమ్మలింపజేసి వచ్చేసాడు ఇద్దరికి. ఈ పక్క వచ్చాడు. అప్పుడు వచ్చేసిన వెంటనే మళ్ళీ ఏం చేయగలము? ఇంకేమీ చేయలేను. కాబట్టి వెళ్ళి కాళ్ళ మీద అదే అందితే జుట్టు, అలాంటి ఒక తంత్రమైన ఉద్దేశం ఎక్కడి నుంచి వస్తుంది? సరే అండి, మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, గాలి మీద, ఈ యొక్క నీటి అలల మీద సాతానికి శక్తి ఉందని చెప్పి ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యోబు గారి జీవితంలో మనం గమనిస్తాం. యోబు గారి యొక్క జీవితంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ 4 సంఘటనలు జరుగుతుంది. 4 సంఘటనలు మనకి జరుగుతూ ఉంది. ఇప్పుడు మొత్తం యోబు గారి యొక్క జీవితం మొత్తం కూడా దేవుడు కంచె వేసి అతన్ని కాపాడుతున్నప్పుడు అక్కడ అపవిత్రాత్మ అంటే సాతాను, దేవుడు ఒక సమూహంలో ఒక మీటింగ్లో సందర్శించినట్లు మనకి వాక్యం ఆ విధంగా నాటక రూపంలో ఉన్నట్టు యోబు గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది సోదరులారా. అందులో కూడా మనం చూసినట్టయితే అక్కడ 1వ అధ్యాయం పూర్తిగా మనం గమనించినప్పుడు 14-15 అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ దున్నుచున్నటువంటి ఎద్దులు ఉంటుంది. అతనికి యోబు గారికి చాలా 4 విధాలంటే ఒక అపాయకరమైన సంఘటనలు జరుగుతుంది. ఆ సంఘటనలో మనం గమనించినప్పుడు ఎద్దులు, అక్కడ ఏచున్నటువంటి గాడిదలు అన్ని కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా అక్కడ షేబాయులు వేరే అన్నిలు వచ్చి దాన్ని పట్టుకుని పోయినట్లు, ఆ యొక్క సేవకులందరినీ కూడా కత్తితో చంపేసి తీసుకుపోయినట్లు మనం గమనిస్తున్నాం సోదరులు. దాని తర్వాత గొర్రెల్ని కూడా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ గొర్రెల మందలన్నీ కూడా ఆ యొక్క సైనికుల్ని, సేవకులందరినీ కూడా అక్కడ కాల్చివేసి మనం పోయినట్టు మనం చూస్తున్నాం. అక్కడ కూడా దాని తర్వాత ఒంటెలు ఉంటుంది అతనికి, ఒంటెల మంద. ఆ ఒంటెల మంద కూడా కల్దీయులు వచ్చి దాన్ని పట్టుకొని పోవడము, ఆ యొక్క సైనికుల్ని, ఆ యొక్క కొన్ని ఒంటెలు అన్నింటిని కూడా చంపేసి కొన్ని తీసుకుపోయినట్లు అందరూ కూడా మనం చూస్తాం. దాని తర్వాత వచ్చేది ఆ కుమారులు, యోబు గారి యొక్క కుమార్తెలు ఉన్నప్పుడు గొప్ప సుడిగాలి వచ్చి ఆ యొక్క ఇంటి మీద కొట్టి ఆ ఇల్లంతా కూడా కూలిపోయి వాళ్ళు చనిపోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు సాతానికి ఎవరు అధికారం ఇచ్చారు? ఆయన యొక్క పర్మిషన్తోనే వచ్చి యోబు గారిని ఈ విధంగా సుడిగాలి చేత అతన్ని కొట్టినట్టు మనం చూస్తున్నాం సోదరులారా. ఇది ఈ యొక్క సంఘటనలో మనం గమనించినప్పుడు సుడిగాలి మీద సాతానికి కూడా ఒక అధికారం అనేది ఉంది అని చెప్పినట్టు విషయం. ఆకాశ అగ్ని రాబెట్టి సుడిగాలి చేసి ఇలా చంపడం అనేది సాతాను యొక్క ఒక ఆయుధంగా లేదంటే ఒక తంత్రంగా అతనికి అలవాటుగా ఉందని చెప్పిన విషయం కూడా మనం చూస్తున్నాం సోదరులారా. ఇప్పుడు దీని తర్వాత యేసు ప్రభు గారి యొక్క శిష్యులు, యేసు ప్రభు గారు తన యొక్క మరణదినం కొద్దిగా సమీపించింది. మనం యెరూషలేముకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మనకి వెళ్ళి అక్కడ ఒక రూముని సిద్ధపరచండి, ఆయనకు విడిది గదిగా యెరూషలేము పక్కన సమరయ ఆ యొక్క ప్రాంతంలో విడిది గది ఏర్పరచమని చెప్పి పంపిస్తే ఆయనకి ఎవరు కూడా రూమీ లేదు. అక్కడ రూమీ లేదని చెప్పి శిష్యులకు చాలా కోపం వస్తుంది. తిరిగి వచ్చి, ప్రభువా మాకు పర్మిషన్ ఇవ్వండి, ఈ యొక్క పట్టణాన్ని మేము ఏం చేస్తాం మేము ఎలా నాశనం చేస్తాం? ఆకాశం నుంచి అగ్ని కురిపించి మేము దాన్ని నాశనం చేయడానికి మాకు మీరు పర్మిషన్ ఇవ్వండి చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తారు, మీరు ఎటువంటి ఆత్మ కలిగిన వారో మీరు ఎరుగరు. అంటే ఆ యొక్క ఆత్మ అనేది ఎవరి యొక్క ఆత్మ? ఇలా అగ్ని కురిపించి సుడిగాలి రప్పించి చంపేది ఎవరి యొక్క ఆత్మ? అది అతని యొక్క ఆత్మ. మీరు ఎటువంటి ఆత్మ కలిగినారో మీకు తెలియదు. ఇది చేసేది సాతానండి. మనం చేయకూడదు అట్లా. మనం రక్షించడానికే తప్ప నశింపజేయడానికి మనిషి కుమారుడు రాలేదని చెప్పి తెలుసుకోండి అని చెప్పి శిష్యులకు అతను
బుద్ధి చెప్తాడు సోదర సోదరులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము సాతాను కూడా ఇటువంటి ఒక ప్రకృతిని, లేదంటే ఈ యొక్క గాలిని, ఈ యొక్క అగ్నిని, ఈ విధంగా ప్రకృతి కూడా అతను స్వాధీనపరుచుకొని మనుషుల్ని ఇలా చంపడానికి బుద్ధి కలిగి ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు అని చెప్పిన విషయాన్ని మనం చూస్తున్నాం సోదర సోదరులారా. దాని తర్వాత ఇలాంటి ఒక దీనితోనే, ప్రయాసంతోనే ఆ యొక్క యేసు ప్రభు గారు అద్దరి నుంచి ఈ దరికి వచ్చేటప్పుడు అతను ప్రయోగించాడు. సరే, ఏమున్నా కానీ, ఎంత అధికారం ఉన్నా కానీ, సోదరులు చెప్పిన విధంగా యేసు ప్రభు గారు అనుకుంటే దేవుని యొక్క చిత్తం ఉంటే అది ఆ విధంగానే జరుగుతుంది. కాబట్టి వాటన్ని ఆటకులన్నీ కూడా ఆయన నిమ్మలింపజేసి ఆయన ఇద్దరికి వస్తాడనేది మనం చూస్తున్నాం సోరసల. ఇది ఇంతటిగా ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో మనం గమనించినటువంటి విషయాలు. దీని తర్వాత ఇక్కడ ఏం జరిగింది ఏంటంటే విషయం అంటే గెన్నేసరేతటువంటి ప్రాంతంలో ఏమి జరిగినటువంటి విషయాల్ని మనకి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయం కూడా మనం చదువుకుంటాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. చదవద్దండి, ఆ యొక్క అధ్యాయంలో ఈ సంఘటన ఉందని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో కూడా ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఈ యొక్క విషయాలు కూడా మనం చదువుకుంటాం. అదేవిధంగా లూకా రాసిన సువార్తలు కూడా మనము 8వ అధ్యాయంలో ఈ యొక్క విషయాలు మనం చదువుకుంటాం సోదర సోదరులారా. ఈ యొక్క సంఘటనలు మనం చదువుకున్న తర్వాత మీరు ధ్యానించుకోండి. దీని తర్వాత మనం క్లుప్తమైన విషయాలకు మనం వెళ్దాం. ఇతను ఎక్కడ ఉన్నాడు? మరలా ప్రశ్నిస్తున్నారు కదా, ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? తను తాను గాయపరుచుకుంటున్నాడు. సంఖ్యల్లో కూడా ఎవరు బంధించలేని ఒక స్థితిలో ఉన్నాడు. దిగంబరత్వంలో ఉన్నాడు, అంటే వస్త్రం లేకుండా ఉన్నాడు. రాళ్ళతో తాను యొక్క శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. సమాధుల్లో ఉన్నాడు. దాని తర్వాత ఊరికి బయట ఒంటరితనంలో ఉన్నాడు అనే విషయాల్ని మనం చూసుకున్నాం సోదర సోదరులారా. అవునా? ఎక్కడ ఉన్నాడు అంటే సమాధి ఎవరు ఉండే ప్రదేశము సిస్టర్? చనిపోయిన వారు ఉన్నటువంటి ప్రదేశంలో బ్రతికున్న ఒక మనిషి నివాసం చేస్తున్నాడు. అంటే బ్రతికున్న చనిపోయిన వారి లెక్క. అవునా? నెక్స్ట్ ఇక్కడ ఏమి భావన అంటే, మనం బ్రతికున్నా కానీ, అక్కడ దయ్యం పెట్టినటువంటి మనిషి బ్రతికున్నా కానీ, కుష్ఠరోగం పెట్టినట్టు బ్రతికున్నా కానీ చచ్చిన వారితో సమానం. కాబట్టి ఆ యొక్క ఊర్లోనికి వారిని అనుమతించరు, అక్కడ బయట పడతారనేది మనకి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నటువంటి ఒక విషయము మనం గమనిస్తున్నాం సార్. కానీ యేసు ప్రభు గారు సాతాను ఏ విధంగా అపవిత్రాత్మ పెట్టినటువంటి విషయం, ఆ యొక్క వ్యక్తి రాకూడదని చెప్పి అపవిత్రాత్మలు ఎన్ని ఆటంకాలు పరిచినా కూడా యేసు ప్రభు రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఆవిడ వచ్చిన వెంటనే ఇప్పుడు సాతాను చేసినటువంటి ఆ అపవిత్రాత్మ చేసినటువంటి ఒక విషయం ఏమిటి? వెంటనే కాళ్ళ మీద పడి నమస్కారం చేయడము. ఈ యొక్క విషయాలు మనం చూసుకున్నాం. దానికి యేసు ప్రభు గారు అడిగినటువంటి ప్రశ్న, యేసు ప్రభు గారు చెప్పినటువంటి ఒక ప్రశ్న, నీ పేరు ఏమి? అందుకే అక్కడ చెప్తుంది, మేము సేన, లెగియోన్, ఫర్ వి ఆర్ మెనీ, మేము అనేకులుగా ఉన్నాం కాబట్టి మా పేరు సేనగా అని చెప్పి చెప్తా ఉంది సోదర సోదరులు. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 30వ వాక్యం 31వ వాక్యం చదువుకోండి సిస్టర్. 30వ వాక్యము ఆ యొక్క సంఘటనను కంప్లీట్ చేయండి. 31వ లూకా 8:30. యేసు నీ పేరేమని వాణిని అడగగా, చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు? సేన అని చెప్పినటువంటి విషయము మనం చూస్తున్నాం సోదర సోదరు. అప్పుడు మనం చూసుకున్నాము ఇవన్నీ కూడా ఎక్కడికి తోలేయమని చెప్తుంది? సాతాను 2 రిక్వెస్ట్లు పెడతా ఉంది. మేము చాలామంది ఉన్నామండి, మమ్మల్ని దయచేసి తరం.
ఇక్కడ వాక్యం మనం చూసినట్టయితే దానికన్నా ముందు ఒక పదం చెప్తా ఉంది. నన్నెందుకు బాధపరచొద్దు, మమ్మల్ని బాధపరచొద్దు. అంటే ఆల్రెడీ మేము ఉన్నాను, నన్ను తోలేసినావు, మరలా ఇక్కడికి కూడా వచ్చి నన్ను ఏం చేస్తావో, అందుకే నన్ను బాధపరచొద్దు అనేసి రిక్వెస్ట్గా ఆయన తన వద్ద బ్రతిమాలుకుంటుంది. దాని తర్వాత మనం చూసినప్పుడు సాతాను తోలడానికి, అంటే యేసుప్రభు గారు వెళ్ళమని చెప్పడానికి 2 చోట్ల తను రిక్వెస్ట్ పెట్టుకుంటుంది, 2 చోట్ల వెళ్ళడానికి అనుమతిని కోరుకుంటుంది. అదే మార్కు రాసిన సువార్తలో లూకా 8:31 చదవండి సిస్టర్. లూకా 8:31లో యేసు వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. పాతాళానికి వెళ్ళడానికి మాకు ఏం చేయొద్దు, ఆజ్ఞేయద్దు. అవునా? సరే, మార్కు రాసిన సువార్త 5:10 చదవండి సిస్టర్. తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బ్రతిమాలు కొనెను. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటగా ఆ దేశంలో నుంచి మమ్మల్ని తోలివేయవద్దని చూసినట్లయితే అరణ్యానికి లేదంటే దూర ప్రాంతానికి మమ్మల్ని పంపించద్దు, మేము ఇక్కడే ఉంటాము. మమ్మల్ని పాతాళానికి పంపించొద్దని చెప్పి ఒక రిక్వెస్ట్ కూడా ఇక్కడ చెప్తాను. దీనికి ఇక్కడే ఉంటామని అర్థం కాదు, మనకి వేరే వర్షన్లో మనకి స్పష్టమైన ఇది ఉంది, మనం దీంట్లో రాలేదు. మనకి ఇంగ్లీష్ అంటే సెండ్ దమ్ అవే అవుట్ ఆఫ్ ద కంట్రీ, అదే అర్థము. మనకి ఈ యొక్క దేశం నుంచి మమ్మల్ని దూరంగా అరణ్యానికి మమ్మల్ని తోలివేయొద్దు అని, పాతాళానికి మమ్మల్ని తోలివేయొద్దు అనేటువంటి ఒక 2 విషయాలు రిక్వెస్ట్ని అక్కడ మనకు పెట్టుకుంటా ఉంది సోదరు. ఇప్పుడు నోవా కాలంలో చూసినట్లయితే అపవిత్రాత్మ అంటే పరిపోయిన దోతులు అక్కడ పాపం చేసినప్పుడు వాటన్నిటిని కూడా ఎక్కడ అతను బంధించాడని చెప్పి చూసాము. ఒక ప్రదేశంలో బంధించాడు కదా, సంఖ్యలతోనే కటికి చీకటిలో ఒక బిలంలో అతను వారిని బంధించినట్టు మనం చూస్తాం. అంటే ఈ యొక్క పాతాళము కటికి చీకటి గల ఒక ప్రదేశం. మనకు తెలుసు పాతాళం అంటే పాతాళము, సమాధి, గుంట. అంటే అక్కడ ఒక అంటే ఇది మనుషునికి, బట్ సాతానికి పాతాళం అంటే మనిషికి, ఇక్కడ దయ్యాలకి అంటే అపవిత్రాత్మకి బిల్లము, అదే కట్టికి చీకటి గల ఒక బిల్లం, ఒక ప్రాంతం, టార్టోరోస్ అనేటువంటి ఒక పదం. అది వాళ్ళకి ఏర్పరచబడింది మరణానికి, బట్ అది వాళ్ళు బంధించబడిన స్థలం వచ్చి ఒక కట్టికి చీకటి గలటువంటి ఒక బిల్లం, ఒక ప్రాంతం అనేది, అది పాతాళము, వాళ్ళకి పాతాళం. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతానికి నన్ను బంధించాలి. ఎందుకు ఇలా అడుగుతున్నట్లయితే, దేవుడా మేము ఇది వరకు ఏం చేస్తున్నామంటే పరిశుద్ధులుగా లేదంటే మీ సన్నిధిలో మేము దేవదూతలుగా ఉన్నాము, మాకు సకల అధికారం ఉండింది, అన్నిటి మీద అధికారం ఉండింది, మనుషుల యొక్క రూపం దాల్చి మనుషులతో సహవాసం చేసి మనుషులతో మేము ప్రయాణ జీవన సాగరం చేయడానికి ఒక అధికారం ఉండింది. ఇప్పుడు ఆ అధికారాన్ని ఏం చేసావు, నువ్వు తీసివేస్తావు. ఇక మీదట ఏ ఒక్క అపవిత్రాత్మ అంటే ఏ ఒక్క దేవదూత కూడా, ఏ ఒక్క పైన ఆత్మీయమైన మనుషులు కూడా శరీరానుసరమైన శరీరాన్ని, మనుషుల్లాగా శరీరాన్ని ధరించుకొని రావడానికి ఏం లేదు, అధికారం లేదు, అది అక్కడ బంధించబడింది. ఇప్పుడు ఇది వరకు మమ్మల్ని ఈ యొక్క అధికారం కింద చేసి మమ్మల్ని మనుషులుగా మారకుండా చేశావు, ఇప్పుడు మేము ఏం చేశాము, మనుషుల లోపల వచ్చి నివాసం చేస్తున్నాము. మనుషులుగా మేము లేము, కానీ మనుషుల లోపల మేము నివాసం చేస్తున్నాము. ఈ మనుషుల లోపల నుంచి కూడా మమ్మల్ని తరిమేస్తే, ఈ మనుషుల లోపల నుంచి కూడా మమ్మల్ని దూరపరిస్తే మేము మరి ఎక్కడికి వెళ్ళాలనే ఒక రిక్వెస్ట్ని అక్కడ పెడతా ఉంది. మమ్మల్ని ఈ విధంగా వెళ్ళనీయకుండా, మనుషుల లోపల నివాసం చేయకుండా మమ్మల్ని దూరంగా తోలివేయద్దని ఒక రిక్వెస్ట్ని మనకి తెలియపరుస్తూ ఉంది సోదర. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క బిల్లము లేదంటే పాతాళం
ఈ యొక్క ప్రదేశం పాతాళం అనేది ఈ యొక్క అర్థాలను మనకు తెలియపరుస్తూ ఉంది. మనిషి రూపంలో కాకుండా, శరీర రూపంలో కాకుండా, మనిషి లోపల లేకుండా మేము బయటికి వెళ్ళడం. అప్పుడు దాని తర్వాత మనం ఈ యొక్క ప్రాంతంలోనే మేము ఉంటామని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రాంతంలోనే ఎక్కడికి వెళ్ళడానికి వాళ్ళు కోరుకుంటారు? ఎక్కడికి? దయ్యాలు ఎక్కడికి వెళ్ళమని కోరుకుంటుంది, ఎక్కడికి వెళ్ళొద్దని కోరుకుని చూసాము. ఎక్కడికి వెళ్తుందని చెప్పి కోరుకుంటుంది? ఎప్పుడో చదివినట్టు ఉంది కదా. పందుల్లోకి వెళ్ళడానికి అనుమతిని కోరుకుంటుంది. ఆ పందులు వెళ్ళి సముద్రంలో పడి చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ అలా పందుల్లోకి వెళ్ళడానికి రిక్వెస్ట్ కోరుకున్నట్లయితే ఎందుకు పందుల్లోకి వెళ్ళడానికి కోరుకుంటుంది? పందులు సరే, ఎన్ని పందులు ఉండింది అక్కడ? ఎక్కువ పందులు ఉండింది. 2000 పందులు చచ్చిపోయింది. సరే, 2000 పందులు చనిపోయింది. సరే, అక్కడ పందులకు వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆ పందుల్లో వెళ్ళి దూరిన వెంటనే పందులంతా వెళ్ళి సముద్రంలో పడి, అంటే ఆ గలిలే నీటిలో పడి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఒక ప్రశ్న, ఒక సమస్య మళ్ళీ ఎదురవుతుంది. ఏమిటండి? అక్కడ ఉన్న వారందరూ కూడా దయచేసి ఈ ప్రాంతానికి మీరు రావద్దండి, ఈ ప్రాంతాన్ని విడిచి మీరు వెళ్ళిపోండి అని చెప్పినట్టు విషయం మనం చూస్తున్నాం. సరే, పందులు యూదులు మేపుతారా? పందులు ఆ ప్రాంతంలో యూదులు మేపుతారా? కాబట్టి పందుల్ని యూదులు మేపరు. ఇక్కడ గెన్నెసరెత్, అదే ఆ యొక్క గెన్నెసరెత్ అంటే ప్రాంతంలో అందరూ కూడా అన్యులుగా ఉండే ఒక ప్రాంతం, అన్యులు నివసించేటువంటి ఒక ప్రాంతం. వీళ్ళు అందరూ కూడా ఏం పని అంటే పందులు మేపుతారు. ఎవరి కోసము అంటే రోమా సైనికులు ఆహారం కోసం. ఇన్ని పందులు ఒక్కసారిగా మాకు చనిపోయింది. ఇప్పుడు రోమా సైనికులకి మేము ఏమి సమాధానం చెప్పాలి, ఆహారం పెట్టాలి. కాబట్టి వీటిని మీరు ఇక్కడే ఉంటే మా పందులన్నీ కూడా పోతుంది, మమ్మల్ని వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఆహారం పెట్టలేదంటే మమ్మల్ని ఆహారంగా చేసుకుని తింటారు. కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పినట్టే ఒక ప్రశ్నను అక్కడ యేసు ప్రభు దగ్గర చెప్తారు సోదర సోదరులారా. కాబట్టి మనం చూస్తున్నాము, ఎందుకు ఇక మళ్ళీ పందులకు వెళ్ళడానికి మాత్రమే కోరుకుంటుంది? ఆ అపవిత్రాత్మ పందులకి వెళ్ళడానికి మాత్రమే ఎందుకు కోరుకుంటుంది? ఓకే, పందులు దేవునికి కూడా అపవిత్రం. అంటే పందులు అంటేనే అది ఒక అపవిత్రం. అన్యులు అంటే తెలియదా? అక్కడ నివసించే ప్రాంతము అపవిత్రము, పందులు నివసించే ప్రాంతం నీట్గా ఉంటుందా? ఆ ప్రాంతము అపవిత్రము. సోదరులకు అప్పుడే అలర్జీ అయిపోయింది, అయ్యో పందులు అనేసి. ఆ ప్రజలు అపవిత్రము, ఆ మనుషుడు అపవిత్రాత్మ. కాబట్టి అపవిత్రం అనేది అపవిత్రాన్ని కోరుకుంటుంది అక్కడే నివసించడానికి సోదర సోదరులారా. సరే, ఇటువంటి గెన్నెసరెత్ అంటే ప్రాంతంలో మనము వాక్యం 15వ వాక్యం చదవండి సిస్టర్. 15వ వాక్యం బ్రదర్ ఇంగ్లీష్లో ప్లే చేస్తారా? చదవండి సిస్టర్. జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఎండుట చూచి భయపడిరి. And they and have lay low, sitting. సరే, ఇందులో మనం గమనించదగ్గది ఏంటంటే అక్కడ ఆ యొక్క లెగియోన్ సేన పెట్టినటువంటి దయ్యము వాడు వదిలిపోయిన తర్వాత అతను కూర్చొని వస్త్రధారణం ధరించుకొని
ఒక రైట్ మైండ్ అంటే స్వస్థ బుద్ధి అని చెప్పి మనకి ఇవ్వబడింది. ఆ యొక్క మంచి ఒక దీంతో కూర్చొని ఉన్నాడు. అక్కడ వారు అటువంటి ఒక పొజిషన్ని, అటువంటి కూర్చొని ఒక వ్యక్తిని చూసి వాళ్ళందరూ కూడా భయపడ్డారనే విషయము మనం చూస్తాం. అంటే ఒక దయ్యం పట్టిన వ్యక్తిని ఈ విధంగా నీట్గా శుభ్రపరిచి వస్త్రధారం ధరించుకొని మంచి ఒక మామూలు ఒక మనిషిలాగా కూర్చొని మాట్లాడడం చూసి వీళ్ళకే చాలా భయపడ్డారనే విషయమే మనం చూస్తున్నాం సోదర. ఇప్పుడు అందులో మనం చూసినట్లయితే దాని తర్వాత వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ విధంగా రైట్ మైండ్ నుంచారా మనం స్వస్థ బుద్ధి అని చెప్పి వాక్యం మనకి తెలియపరుస్తాం. స్వస్థ బుద్ధి అంటే వేరొక వర్షన్లో ఇది ఉంది, జిఎం వర్షన్, గ్రేస్ మినిస్ట్రీస్ వర్షన్లో ఇది చాలా చక్కగా రాశారు, మీరు కావాలంటే చదువుకోండి. ఈ యొక్క విషయాల్లో మనకు చూసినప్పుడు అతనికి మంచి ఒక మనస్థితి, ఒక హృదయ స్థితి మంచిగా అతనికి ఏర్పడింది. దాని తర్వాత ఇతను స్వస్థ బుద్ధిని కూర్చున్న తర్వాత మనుషులందరూ కూడా యేసుప్రభు గారు దాని తర్వాత వెళ్ళడానికి ప్రయాణం అవుతాడు. ఇప్పుడు అటువంటి వ్యక్తి వచ్చి మరలా ఏమడతాడంటే, నేను కూడా నీతో పాటు వస్తాను. యేసుప్రభు తీసుకుపోయినాడా? ఏం చెప్పాడు? 20వ వాక్యం చదవండి సిస్టర్. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దొక పొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. చూడండి, దెకపోలి అనే ఒక విషయం, ఆ ఊరికి వెళ్ళి అక్కడ జరిగింది చెప్పమని చెప్పి యేసు గారు చెప్తారు, నా వెంట రావద్దని చెప్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళి అతను ప్రకటిస్తాడు. ఇది దెకపోలి అంటే ఒక 10 ప్రాంతాలు కలిగిన ఒక ఊరు. ఇక్కడికి వెళ్ళి అతను ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మనకి ఇదివరకు కూడా మనం చూసాము, ఒక మనుషుని యొక్క అపవిత్రాత్మ పట్టుకునే ఒక వ్యక్తి ఏ విధంగా స్వస్థత పడ్డాడని చెప్పి. ఒక ప్రశ్న ఏంటంటే, అపవిత్రాత్మ పట్టుకునే ఒక వ్యక్తి అని చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు గారికి వచ్చింది అంటే అపవిత్రాత్మ పట్టుకునే ఒక వ్యక్తుల్లో ఒకే వ్యక్తి వచ్చాడా, లేకుంటే ఇంకా అనేక మంది వచ్చారా? అర్థమవుతుందా ప్రశ్న? ఇప్పుడు సరే, దయ్యం పెట్టినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి స్వస్థత పొందుకున్నాడా, లేకుంటే ఇంకా అనేక మంది వచ్చి స్వస్థ పొందుకున్నారా ఈ యొక్క సంఘటనలో? ఇద్దరా, ఒకరా? యాక్చువల్గా ఇద్దరు అని చెప్పి మన వాక్యంలో మనం గమనిస్తాం సౌరసనం. సరే, ఇందులో ఇద్దరు వస్తారు, మనకి ఒకరి గురించే రాయబడింది. ఆ ఇద్దరిలో ఒకడు మాత్రమే స్వస్థత పొందుకుంటాడు, ఇంకొకడు స్వస్థత పొందుకోడు. కన్ఫ్యూజన్గా ఉందా? ఆ యొక్క వివరణని మనం చూసినట్లయితే ఇంకా కొద్దిగా మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయంలో మనం గమనిస్తాం ఈ యొక్క విషయాలన్నీ కూడా. సరే, మనం ఈ యొక్క అధ్యాయానికి పూర్తిగా మనం ఇంకా సమయం ఎక్కువైతుంది కాబట్టి చూస్తున్నాము. యోహాన్ గారు కూడా దీన్ని చక్కగా మనకి వివరిస్తారు. ఒకే ఒక మత్తయిలో కూడా మనకి ఈ యొక్క విషయం విశదపరిచింది చాలా. ఇద్దరు వస్తారు, ఎవరికైతే యేసు ప్రభు గారి దగ్గర వెళ్ళి ఆ స్వస్థత పొందుకోవాలని చెప్పి ఉంటుందో, అంటే మొదటగా వచ్చినటువంటి ఒక అపవిత్రాత్మ, ఇద్దరు వస్తారు, ఇద్దరు స్వస్థత పొందుకుంటారు, ఇద్దరు వెళ్ళిపోతారు. మరలా కూడా ఇద్దరికి ఏమవుతుంది, అనేక సేన లెగియోన్ అంటే దయ్యం అపవిత్రాత్మ వచ్చి పట్టుకుంటుంది. మరలా ఆ ఇద్దరిలో ఒకతను మాత్రమే వచ్చి అక్కడ యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర పడి ఈ విధంగా కోరుకొని స్వచ్ఛతను పొందుకుంటాడు. ఇంకొక వ్యక్తి అలాగే ఉండిపోతాడు అనేది మనం చూస్తాం సోదర. ఇక్కడ మనం చూసుకున్నాము 2 స్వచ్ఛతలు జరిగింది. ఎక్కడ? మొట్టమొదటి ఎక్కడ జరిగింది? కపెర్నహూం, గలిలయ సముద్రానికి అద్దరిన ఒక స్వచ్ఛత జరిగింది. దాని తర్వాత గెనెసరెతులో ఒక అద్భుతం జరిగింది, అంటే స్వచ్ఛత జరిగింది. ఇది మనకి దేని సూచిస్తూ ఉందంటే, కపెర్నహూంలో జరిగినటువంటి ఒక స్వస్థత ఆ యూదుల మధ్య జరిగింది, ఇక్కడ
గెనెసరితో జరిగినటువంటి ఒక స్వస్థత అన్యుల మధ్య జరిగింది అనేది మనం ఇదివరకు మనం చూసుకుంటాం. సరే, ఒకరికి మాత్రం స్వస్థత జరిగింది, ఒకరికి పరిపూర్ణంగా జరగలేదనేది మనం చూస్తున్నాం. ఇది వరకు మనము చూసుకున్నటువంటి పాఠం. ఇందులో మనకి గలటువంటి పాఠం ఏమిటి? జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి మనకి ఒక లెసన్ ఏమి? దేవుని యొక్క వాక్యము మనకి ఏమి సెలవిస్తూ ఉంది? కపెర్నహూములో ఎవరు నివసించేవారు? యూదులు. ఆ యూదుల్లో కూడా దయ్యం బట్టి ఉంటుందా అంటే యూదులు కూడా ఆ అపవిత్రాత్మ పట్టి ఉంది. వారు కూడా స్వస్థత పొందుకున్నారా? అవును, వారు కూడా స్వస్థత పొందుకున్నారు. అయితే ఇక్కడ మనకి ఏమి తెలియపరుస్తుంది చూసినట్టయితే, యూదుల్లో అపవిత్రాత్మ పట్టుకున్న వారు కొందరు ఉన్నట్లయితే, ఆ యూదుల్లో అపవిత్రాత్మ యొక్క క్రియలను నడిపించేవారు కొందరు ఉన్నారు. అపవిత్రాత్మ చేసేటువంటి పనులు చేసేవారు కొందరు ఉన్నారు. అపవిత్ర ద్వారా పీడింపబడుతున్న వారు కొంతమంది ఉన్నారు. ఈ రెండు రకాల ప్రజలు కూడా ఎక్కడ ఉన్నారు? యూదుల్లోనే ఉన్నారు. అదే మనకి మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 15వ వాక్యం చదువుకున్నట్లయితే కూడా, పేతురు, ఆంద్రేయ అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? శిష్యులందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ యొక్క యూదుల నుంచే వచ్చారు. కానీ ఎక్కడి నుంచి వచ్చారంటే అంధకార చీకటిలో నుంచి. ఇదిగో చదవండి సిస్టర్, వాక్యం కావాలంటే చాలా వాక్యాలు ఉన్నాయి, త్వరగా ఫాస్ట్ మూవ్కోండి. మత్తయి 4:15. మత్తయి 4:15. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకును సముద్రం తీరమున అన్యజనులు నివసించుచు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడిన నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. చూడండి, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది చూసినట్టే, గొప్ప ఒక అంధకారము కూర్చుని వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగిన వారికి వెలుగు ఇవ్వబడింది. అదే మనం చూస్తున్నాము, మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగిను అని చెప్పి మనం చూస్తున్నాం. ఇట్లాంటి వెలుగు కలిగి వచ్చిన వారే ఈ యొక్క పేతురు, ఆంద్రేయ, తనకి శిష్యులు కొంతమంది వచ్చారు ఆ ప్రాంతం నుంచి. ముందు వాక్యం మనం చూసినట్లయితే, ఈ కపెర్నహూము నుంచి గలిలయ సముద్రంలో ఆ ప్రాంత తీరంలో నివసించిన వారు వీరందరూ కూడా, వీరికి కూడా అంధకారం, సాతాను యొక్క ఆధీనంలో ఉన్నవారు, అంటే అపవిత్రాత్మ పట్టుకున్నారు, వెలుగుని చెవి చూడిన వారు, ఇలాంటి వారికి అందరికి కూడా సమాధుల్లో ఉన్నవారు, ఆ యొక్క మరణ ఛాయలో నివసించినటువంటి వారిని సూచిస్తూ ఉంది. ఇలాంటి వారికి అందరికీ కూడా గొప్ప వెలుగు, దేవుని యొక్క సత్యం అక్కడ ప్రకటించబడింది. యేసు ప్రభు గారి యొక్క పరిచయం అక్కడ ఏర్పడింది. వారందరూ కూడా యేసు ప్రభు గారికి ఇప్పుడు శిష్యులుగా మారడానికి గొప్ప వెలుగును చూసి వచ్చారనేది మనం మొట్టమొదటి ఒక స్వస్థతలో, అంటే అపవిత్రాత్మ వెడిగొట్టినటువంటి ఒక విషయము మనకి తేటపరుస్తూ ఉంది సోదర. ఇంకా కూడా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన సువార్త పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం చూద్దాం. ఎఫెసీయులు 6:12. మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే అంధకార సంబంధముగు లోకనాథులతోనూ, ఇక్కడ పవర్ ఆఫ్ డార్క్నెస్ అని చూస్తున్నాం. ఆ యొక్క చీకటి ఎవరికి ఒక ఆ ప్రదేశం, ఎవరు నివాసం కలిగిన ప్రదేశం అంటే ఆ యొక్క అపవిత్రాత్మ ఉన్నటువంటి ప్రదేశంగా ఉంది. వారితో మనం పోరాడుతున్నాము. ఈ యొక్క అంధకార సంబంధం ఏంటి? ఆ లోకనాథులతోనూ మరలా ఆకాశ మండల వాయువులు ఉండండి దురాత్మ సమూహములతోనూ మనం పోరాడుతున్నామని చెప్పి మనం చూస్తున్నాం సోదరులారా. ఇలా పోరాడి
అక్కడి నుంచి విడుదల పొందుకొని గొప్ప వెలుగును చూసి వచ్చినటువంటి వారే ఈ యొక్క శిష్యులుగా ఒక జన సమూహాన్ని ఒక వ్యక్తి తెలియపరుస్తున్నాడు. మరొక వ్యక్తి ఏమి తెలియపరుస్తున్నాడు చూసినట్టే మరొక వాక్యం కూడా మనం చూద్దాము. యోహాను 3:19. యోహాను 3:19. ఆయన యందు విశ్వాసముంచు వానికి ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చూడండి, వెలుగు వచ్చింది కానీ ఆ వెలుగును ప్రేమించక ఎవరైతే చీకటిని ప్రేమించారో ఆ గుంపు అక్కడే చీకటిలోనే ఉండిపోయింది. అదే ఇద్దరు మనుషులు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తులలో ఒక మనిషి ఆ చీకటిలో నుంచి వెలుగును పొందుకోవాలని చెప్పి బయటకు వచ్చాడు. ఒక వ్యక్తి అక్కడే చీకటినే ప్రేమించి చీకటిలోనే నివాసం కలిగి జీవించడానికి ఆశపడ్డనే విషయము ఇక్కడ రెండు వ్యక్తుల ద్వారా మనకి వ్యక్తపరుస్తూ ఉంది. సత్యము వెలుగు మనకి వచ్చింది, దాన్ని అంగీకరించడానికి ఒక వ్యక్తి ప్రయాసపడ్డాడు, ఒక వ్యక్తి అందులోనే నివసించడానికి ప్రయాసపడ్డాడు. ఎందుకో చీకటిలోనే. ఇది మనం నేర్చుకునే ఒక విషయంగా ఉంది సోదర. మరలా ఒకసారి తోలువేయబడిన తర్వాత, అంటే అపవిత్రాత్మ పోయిన తర్వాత మరలా తిరిగి రావడము, మరలా అదే ఒక క్రియలను చేయడం అనేది మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ యొక్క విషయాలు కూడా మనం గమనించినప్పుడు యేసు ప్రభు గారి యొక్క శరీరము ఏ విధంగా ఉందంట. యేసు ప్రభు గారి యొక్క శరీరం 2 భాగాలుగా విభాగింపబడింది. మొదటిది యూదుల్లో కొంత భాగము, తర్వాత అన్యులలో కొంత భాగం. ఆ యూదుల్లో ఉంటే ఒకవైపు సత్యాన్ని ప్రేమించి ఆ యొక్క యేసుప్రభు గారి శిష్యులుగా వచ్చినటువంటి వారిలో కొంతమంది ఉన్నారు. అదేవిధంగా అన్యుల్లో కూడా సగభాగము యేసుప్రభు గారి యొక్క శిష్యులుగా వచ్చిన వారు ఉన్నారు. ఇది స్టెప్ బై స్టెప్ జరిగింది. స్టెప్ బై స్టెప్ అంటే మొదటగా యూదులకే వచ్చింది సత్యము, మొదట యూదులకే వచ్చింది ఇక ఆశీర్వాదము. దాని తర్వాత పేతురు యొక్క దర్శనంలో మనం చూస్తాం కదా, ఆ దర్శనంలో అపవిత్రాత్మల యొక్క సమూహాన్ని, అపవిత్రమైన జంతువుల్ని భుజించడానికి పేతురు గారికి దర్శనం ద్వారా వస్తుంది. ఆ యొక్క చెంగులో పెట్టి దింపడము. లేదు ప్రభా, నేను అపవిత్రమైనది ఏది కూడా నేను ముట్టను తినను అని చెప్పి మరలా పోతుంది, మరలా వస్తుంది. ఈ విధంగా 3 సార్లు దర్శనం చూసింది. ఆ అపవిత్రాత్మ ఎవరిని క్షమించాలి, అపవిత్రమైన జంతువులు ఎవరిని సూచిస్తూ ఉంది? ఆ అపవిత్రమైన పంది ఎవరిని సూచిస్తూ ఉంది? అన్యుల్ని సూచిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ అన్యుల నుంచి అలా కొర్నెలి అన్యుడు, అతని యొక్క విశ్వాసము మొట్టమొదటిగా సత్యానికి వచ్చినట్టు కొర్నెలి నుంచి కూడా అన్యులుగా ఉన్నట్టు, ప్రస్తుతం మనకు అందరికీ కూడా అన్యులుగా ఉన్నట్టు మనమందరూ కూడా ఈ శరీరంలో ఒక భాగం అవడానికి ఒక అవకాశము, స్వస్థతను పొందుకోవడానికి ఒక అవకాశము కల్పించబడిన అనేది 2 విధాలైన స్వస్థతలు మనము చూస్తున్నాం సోదర. ఎలా వచ్చారు? మొదటి భాగము యేసు ప్రభు గారు ప్లస్ శిష్యులు కొంతమంది ఎలా వచ్చారు? దేని ద్వారా వచ్చారు? సముద్రంలో ఒక పడవ ద్వారా వచ్చారు. పడవ దేన్ని సూచిస్తూ ఉంది? విశ్వాసం అనే నావను సూచిస్తూ ఉంది. ఆ పడవ ద్వారా వస్తున్నప్పుడు ఎదురయ్యింది వాళ్ళకి. ఇప్పుడు ఆ యొక్క యేసు ప్రభు గారు ఆ పడవలో ఎవరితో వస్తున్నారు? శిష్యులు. అప్పుడు డైరెక్ట్గా వచ్చారు ఎక్కడికి? గెన్నెసరేతు యువతల్లి ఒడ్డుకి వచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా అన్యులొద్దకు ఎలా వస్తున్నారు? శిష్యులు వచ్చారా? యేసు ప్రభు వచ్చారా? ఇప్పుడు అర్థమవుతుందా? మొదటిగా రాకడలో యేసు ప్రభు గారు మాంసరీతిలో జీవించినప్పుడు తను జీవించినటువంటి కాలంలో అతను వెళ్ళి యూదులకు ప్రకటించాడు, అవునా? దాని తర్వాత శిష్యుల ద్వారా, పేతురు ద్వారా లాస్ట్ చివరిలో అన్యులకి అదే ఆ యొక్క సువార్త ప్రకటించబడింది. ఇది ఏ విధంగా తెలియపరుస్తూ ఉందని చూసినట్లయితే, మొట్టమొదటిగా కపెర్నహూములో జరిగినటువంటి స్వస్థత డైరెక్ట్గా చేశారు ఆయన. ఇప్పుడు మరలా అదే శిష్యులతో కొంతమంది తీసుకుని ఆ ఓడలో ప్రయాణం చేసి అద్దరిగా ఉన్నటువంటి గెన్నెసరేతుకు అతను ప్రయాణం చేస్తున్నాడు. ఇది దేన్ని సూచిస్తూ ఉందని చూసినట్లయితే, అతని యొక్క వాక్యం అనేది, తన యొక్క శిష్యుల ద్వారా వచ్చినటువంటి వాక్యము ఈరోజు మనకు డైరెక్ట్గా అన్యుల దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడలేదు, స్వచ్ఛతను ఇవ్వలేదు. ఏదైతే దేవుని యొక్క వాక్యం మనకు రాయబడిందో, పలకబడిందో అదే సత్యము ఈరోజు మనకి విశ్వాసం అంటే నావలో వస్తుంది. ఈ యొక్క వాక్యం పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో అటువంటి వారికి దేవుని స్వస్థత అనేది దగ్గరగా వస్తూ ఉంది. ఈ యొక్క వాక్యం మనకి, ఈ యొక్క వాక్య రూపంలో మనకి మాట్లాడుతూ ఉంది అనేది మనం చూస్తున్నాం సోదర. మనము పాటలు కూడా మనం పాడుకున్నాం కదా,
రెండో పాటలో ఆ యొక్క స్వరం ఎలా వస్తుందంటే వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, మేము వింటాము, మేము సరి చేసుకుంటాము, మీ దగ్గర సరి చేసుకుంటాము, మనుషుల యొద్ద అదే ఒక వాక్యము సత్యము మనకి వచ్చినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడమే ఈ స్వస్థత పొందుకోవడము, అదే స్వస్థ బుద్ధి కలిగి ఉండడం అనేది మనం సూచిస్తూ ఉంది సోదరుల. దీని కొరకైనటువంటి ఏర్పడంటి ఆటంకము రెండు రకాలుగా ఉంది. అది గాలి, సముద్రపు అలలు. ఇది దేన్ని సూచిస్తూ ఉంది? ఒకవేళ మనం సమయాన్ని బట్టి మనం కొద్దిగా ఫాస్ట్గా పోతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యంలోను, యాకోబు 1:6, యెషయా 57:20 3 వాక్యాలు తీసుకోండి. ఎఫెసీ 4:14 చదవండి సిస్టర్. ఎఫెసీ 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయాల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండునట్లుండక ప్రేమ కలిగి. వాక్యం మనం గమనించినప్పుడు అక్కడ మాయోపము చేత, మనుషుల యొక్క మాయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగా కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోరువారు. గాలి కొట్టడం దేన్ని సూచిస్తా ఉంది చూసినట్లయితే అక్కడ చూడండి, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, ఒకవేళ మనం చిన్నపిల్లలుగానే ఉంటే మనుషులు మనల్ని ఏ విధంగా మారుస్తారంట? మాయోపముల చేత. అది సత్యం చెప్పినట్టుగానే ఉంటుంది, కానీ అక్కడ సత్యం అనేది ఉండదు. అది కల్పన, వంచనతో, ఒక తప్పు మార్గం నడిపించే ఉద్దేశంతో మంచి మార్గం ఏదని చెప్పి తెలియపరిచినట్టుగా ఉంటుంది, కానీ అది మంచి మార్గము కాయదు. చాలా అది కుయుక్తితో అంటే ఒక ప్రణాళికబద్ధంగానే మనల్ని మోసపరుస్తారు, యామారుస్తారు. అటువంటి యామార్పులు అటువంటి విషయమే కల్పిత కథలు, అసత్యము మనకి ఫుల్గా బోధపడుతుంది. ఈ యొక్క అసత్యాల మధ్యలో మనము గాలి కొట్టుకుని పోయినట్లు అసత్యంలోనే సత్యం అని చెప్పి అలా కొట్టుకుని పోతూ ఉన్నాము. అలాంటి విషయము మీరు దరిచేరదండి. ఒకవేళ అలాంటి ఒక అసత్యాన్ని చుట్టూ ప్రబలమింపు చేసి ఆ యొక్క గాలి ఫుల్గా వీచింపజేయడము మనకు తెలియపరుస్తుంది. అసత్యముతో సత్యం అని చెప్పి భావించదగినగా మనకి కంటికి కనపడుతున్నాం. అదే మనం చూసాము. ఇప్పుడు మేము కూడా దయ్యాన్ని వెళ్ళగొట్టడం ఒక సత్యము, మేము కూడా ఈ విధంగా చేయడము సత్యము, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది సత్యం అని చెప్పి మాయోపుల చేత ఎవరికి అది మాయోపులు ఉంటుందంటే పసిపిల్లలకి ఉంటుంది. అందుకే మనము ఒక పసిపిల్లలుగా కాకుండా, ఇంకా మీరు పసిపిల్లలుగా కాకుండా, మంచి పాలాహారం తినేవారుగా కాకుండా, బలమైన ఆహారం తినేవారుగా, పురుషులుగా, బలవంతులుగా ఎదగండి అని చెప్పి వాక్యం మనకి ఏప్రిల్లో సెలవిస్తూ ఉంది సోదర. దాని తర్వాత మనం చూసాము, ఈ విధంగా ఒకవేళ మన చుట్టూ ఈ విధంగానే అసత్యంతో నిండి ఉన్నట్లయితే మనం కూడా ఏ విధంగా అసత్యంగానే వెళ్ళిపోతామని చెప్పి. ఒకవేళ మనం ఎక్కడ ఉన్నాం? మొదటగా ఇదే విధంగానే గాలి మన చుట్టూ కొట్టబడుతూ ఉంది అంటే మనం ఉన్నది కూడా అసత్యంలోనే ఉన్నాము, సత్యాన్ని ఎరుగు ఉన్నాము. మన యొక్క నేత్రములు కంటికి కనబడిన విధంగా చీకటిలోనే మనము జీవిస్తున్నాము. ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు మనం అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు తన యొక్క ఆశ్చర్యమైన వెలుగులోనికి మనము వచ్చి ఉన్నాము. స్పష్టంగా మనం చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము. దాని తర్వాత ఇక్కడ మనకి అనేకమైన అసత్యాలు ఉన్న, అనేక విధమైన అపవిత్రమైన ప్రదేశంలో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి సత్య మార్గంలోనికి మనము వచ్చి ఉన్నామని చెప్పి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవునా? అది ఈ మనం చూస్తున్నాము. ఇటువంటి వారి గాలి మనం ఎంతమంది అసత్యంలో ఉన్నప్పటికీ కూడా ఇది సత్యం అని చెప్పి ఒకసారి మనకు వెలుగు ఇలా వెలగగానే దీన్ని పట్టుకొని ఆ యొక్క పాదాల చెంత పరిగెత్తి వచ్చినటువంటి వారు ఒక సమూహము ఉన్నారు. దాని తర్వాత మనం చూసినట్టయితే యాకోబు చదవండి సిస్టర్. యాకోబు 1:6 చదవండి సిస్టర్. అలా ఇది గాలిని మనకు తెలియపరుస్తూ ఉంది. అలలు దేన్ని సూచిస్తూ ఉంది చూడండి. అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగములను పోలియుండును. చూడండి, అవిశ్వాసములను సందేహించి విశ్వాసంతో అడగాలి. ఒకవేళ సందేహము, డౌట్ అనేది దేన్ని సూచిస్తుందంటే సముద్రపు
తరంగం అలలను సూచిస్తూ ఉంది సోదర. గాలి ద్వారా వచ్చినటువంటి ఒక అలను, ఒక సముద్రం అలలు ఏదైనా సూచిస్తుందంటే విశ్వాసమే, సత్యమే, అవునా అది సత్యమా అనేటువంటి ఒక సందేహం ఏర్పరిచి అక్కడ పడిపోవడాన్ని ఒకవేళ సత్యాన్ని చెప్పినా కానీ, నిజాన్ని చెప్పినా కానీ దీన్ని నమ్మడానికి ఆటంకాన్ని ఏర్పరిచేది తెలియపరుస్తూ ఉంది ఆ యొక్క సముద్రపు అల, అవిశ్వాసం. ఆ గాలి దేన్ని సూచిస్తుంది? అసత్య బోధలు, లేదంటే సత్యం కానిది. ఇక్కడ అలలు సూచిస్తుంది అవిశ్వాసము. ఈ రెండు కూడా సాతాను ఏర్పరిచి అడ్డంగా పెట్టాడు. దీని అన్నిటిని మించి రాకూడదనేటువంటి సాతాను యొక్క విషయాన్ని విడిచిపెట్టి మన వద్దకు వచ్చింది చూడండి. ఏంది? యేసు ప్రభు గారి యొక్క మాటలు, సత్యం మన దగ్గరికి వచ్చింది. అదే మనం చూస్తున్నాము. రాకూడదని చెప్పి సాతాను అక్కడ ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆగినాడు యేసు ప్రభు గారు అక్కడే? లేదండి, శిష్యుని తీసుకుని డైరెక్ట్గా ఈ దగ్గరికి వచ్చేసాడని చెప్పి మనం చూస్తున్నాం సోదర. కాబట్టి సత్యం రావాలని చెప్పి అనుకుంటే, సత్యం మనకి చేరాలని చెప్పి తండ్రి మనకు నిర్దేశిస్తే దాన్ని ఎవరు కూడా ఆపలేరు. తండ్రి ఒకరిని ఆకర్షించినట్లా ఎవడు రాడండి. ఇది తండ్రి యొక్క చిత్తము. మనకి ఇటువంటి ఒక గొప్ప సత్యము మనకి తెలియపరచబడ్డం అనేది మనం గ్రహించుకోవాలి. అదేవిధంగా ఎఫెసీయులు 2:2 కూడా మనం చదువుకుంటాం. ఎఫెసీయులు 1:2 కూడా మనం చదవండి సిస్టర్. 2:1, 2:2 కూడా 2:1 చదవండి సిస్టర్. ఎఫెసీయులు 2:1. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండక ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం ఎలాంటి వారుగా ఉన్నామంటే మన యొక్క అపరాధముల చేత, మన యొక్క పాపముల చేత మనము సచ్చిన వారుగా ఉన్నాము. సచ్చిన వారు ఎక్కడ ఉంటారు? సమాధుల్లో ఉంటారు. అదే ఆ యొక్క అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి సమాధుల్లో ఉండడం తెలియపరుస్తుంది. మనము కూడా సచ్చిన వారుగా ఉన్నాం. మనం నువ్వు జీవిస్తున్నావు అంటే ఒక మాటే, కానీ నువ్వు సచ్చిన వాడవు. మృతులు తమ యొక్క మృతులను ఇదంతా తెలియపరుస్తుంది. మనం జీవిస్తున్నాము, మనం బాగా బ్రతికున్నాము అని చెప్పి అనుకుంటున్నారే, కానీ మీరు సచ్చిన వారుగా ఉన్నారు అని చెప్పిన విషయం మనకు తెలియపరుస్తా ఉంది సోదర. అందుకే ఆ యొక్క అపవిత్రాత్మ పెట్టిన వ్యక్తి సమాధుల్లో నివసిస్తున్నాడు అనేది మనకు తెలియపరుస్తుంది. దాని తర్వాత యేసు ప్రభు గారి యొక్క అలా సమాధిలో ఉన్నట్టు వ్యక్తి సత్యం వచ్చిన వెంటనే పరిగెత్తి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? పాదాల చెంతకి వచ్చి ఏం చేశాడు? నమస్కారం చేసి అతనితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ విధంగా మనకు సత్యం వచ్చిన వెంటనే దాన్ని గ్రహించుకొని దాన్ని మనం కూడా ఈ యొక్క అసత్యం నుంచి సత్యంలోకి రావాలని చెప్పి ఒక ఆశతో పరిగెత్తుకొని వచ్చి ఆయన యొక్క పాదాల చెంత కూర్చొని అక్కడ ఏం చేస్తున్నాడు? నేర్చుకోవడం తెలియపరుస్తుంది. నమస్కారం చేయడం, దాన్ని గౌరవించడం, అంగీకరించడం మనకు తెలియపరుస్తుంది. ఆ అపవిత్రాత్మ ఏ విధంగా యేసు ప్రభు గారికి వచ్చి నమస్కారం చేసి, ఇది సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఇది నిజమైనటువంటి ఒక సత్యము, ఇది ఒక సాధారణమైనటువంటి ఒక మాటలు కాదు, దేవుని యొక్క వాక్యము సత్యముగా మనకి బయలుపడుతుందని చెప్పి దాన్ని భావించి దాన్ని అంగీకరించడము, నమస్కరించడం మనకి తెలియపరుస్తూ ఉంది సోదరులు కూడా ప్రార్థనలు చాలా చక్కగా చెప్పారు. ఒక పదం, మేమందరూ కూడా మీ యొక్క పాద సన్నిధిలో వచ్చి కూర్చొని మేము మిమ్మల్ని ఆరాధించడం మాకెంతో భాగ్యం మీరు ఇచ్చారని చెప్పి, అలాంటి ఒక భాగ్యముగా ఎంచి ఆ రోజు మనం పరిగెత్తి వచ్చాం. కాబట్టి ఈరోజు సత్యంలో మనము ఇంకా కూడా దాన్ని గ్రహించుకుంటున్నాము, ఆ వెలుగును మనం చూస్తున్నాం అనేది మనం చూస్తున్నాము సోదరులారా. దాని తర్వాత మనం చూస్తున్నాము ఇక్కడ చుట్టూ కూడా సంఖ్యలతో బంధించబడ్డం, సంఖ్యలతో అతన్ని బంధించబడ్డం మనం చూస్తున్నాము. మనం కూడా ఎవరికి బానిసలుగా ఉన్నాము? ఎవరి ద్వారా బంధింపబడి ఉన్నాము? సాతాను ద్వారా బంధింపబడి ఉన్నామా? పాపానికి మనము బానిసలు, పాపం ద్వారా బంధింపబడి ఉన్నాము. ఇదంతా కూడా ఎఫెసీయులు 2:3 వాక్యాలు కూడా మనం చదువుకోవచ్చు. అది చూడండి సోదరులారా. దాని తర్వాత ఇది మనకు తెలుసు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. ఆ యొక్క శరీరాన్ని గాయపరుచుకోవడం, తన యొక్క శరీరాన్ని తానే ఏం చేసుకున్నాడంట? గాయపరచుకోవడం. ఈ శరీరం దేన్ని సూచిస్తూ ఉంది? గాయపరచుకోవడం దేన్ని సూచిస్తూ ఉంది? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. కొలస్సీయులు 3:5. కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా చదవండి మరలా. భూమి మీద ఉన్న
మీ అవయములను మీ అవయం ఏంటి? మీ అవయం ఏంది? అంటే శరీరం ఏంది? శరీరం అంటే తోలు కాదు, శరీర అవయవాలు. మీ శరీర అవయవాలు ఏంది అనుకున్నారు మీరు? వాక్యం ఏమి సెలవిస్తా ఉంది? మామూలు శరీర అవయవమా? చదవండి సిస్టర్. అనగా అనగా జారత్వమును మీ మరలా చదవండి సిస్టర్ మొదటి నుంచి. కావున భూమి మీదనున్న మీ శరీరములను భూమి మీద ఉన్న మీ శరీరములను అనగా అనగా జారత్వమును శరీరము అనగా జారత్వము, అపవిత్రతను ఉమ్, కాముతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షతను చంపివేయుడి. చూడండి, ఈ విధంగా మీ యొక్క శరీరములు ఈ విధంగా అవయవాలతో ఉంది. వీటన్నిటి కూడా మీరు ఏం చేయాలా? ధనాపేక్ష, విగ్రహారాధన, ఇవన్నీ కూడా సోదరా మనకు తెలియపరుస్తుంది. మన యొక్క అవయవాలు ఈ విధంగా నిండిపోయి ఉంది. దీన్ని మీరు ఏం చేయాలా? చంపేయాలి. ఈ యొక్క ధనాపేక్ష వల్ల తన యొక్క శరీరాన్ని దానికి బానిసగా చేసుకొని మనల్ని, ఆ యొక్క శరీరాన్ని ఏం చేస్తున్నామంట? మనము గాయపరుస్తున్నామంట. మరొక వాక్యం స్పష్టంగా మనకు మాట్లాడుతుంది, చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వాక్యాలు. 1 తిమోతి 6, 9, 10. అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, ఆ విధంగా వాళ్ళు ఆ విశ్వాసం నుంచి తొలగిపోయి ధనం మీద ఆశ పెట్టుకొని వారు నానా బాధలతో తమ్మును తామే అంటే తమ యొక్క శరీరాన్ని తామే ఏం చేస్తున్నారంట? పొడుచుకొని చున్నారు. అదే ఆ యొక్క అపిత్రాత్మ పెట్టిన వ్యక్తి ఏ విధంగా తనకి శరీరాన్ని తానే గాయపరుచుకొని అక్కడ చేస్తున్నాడో అదే విధంగా ఇక్కడ కూడా ఈ యొక్క విషయాలు మనకు తెలియపరుస్తుంది. ఒకవేళ మనం కూడా ధనాపేక్ష కలిగి ఈ విధంగా ఆశపడి మనం పెరుగుతూ ఉన్నట్లయితే మన యొక్క శరీరాన్ని కూడా మనమే ఏం చేస్తామంట? పొడుచుకొని గాయపరుచుకుంటున్నాము అనే విషయమే మనకి తెలియపరుస్తూ ఉంది సోదర. దాని తర్వాత అతను ఏ విధంగా ఉన్నాడు? డ్రెస్ కోడ్ దిగంబరిగా ఉన్నాడు. దిగంబరత్వం దేన్ని సూచిస్తూ ఉంది? క్రీస్తుని లేనిటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడు మనము క్రీస్తుని ధరించుకునే వారం. అప్పుడు అదే దిగంబరత్వం అంటే ఏదైనా తోటల నుంచి వస్తుంది కదా. ఏదైనా తోటల నుంచి అతను నేను దిగంబరిగా ఉన్నానని చెప్పి తెలుసుకున్న తర్వాత అతనికి ఒక జంతువు వధించబడి వస్త్రాన్ని ఇవ్వబడింది. అది ఛాయగా యేసుక్రీస్తు యొక్క విమోచన క్రయదనంగా మనకు అందరికీ కూడా ఆయన ఇచ్చాడు. ఆయన అంగీకారాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. క్రీస్తుని ధరించుకున్నట్టు మనం క్రీస్తుని ధరించుకోవడమే మనకు తెలియపరుస్తుంది. దీనికోసము కూడా అనేక వాక్యాలు ఉంది, మనం చదువుకోవచ్చు. దాని తర్వాత మీరు క్రీస్తు మనసును కలిగి ఉన్నారు, క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అనేటువంటి విషయము మనకి తెలుసు. కంట్రోల్ తన యొక్క ఆ యొక్క అపవిత్రతను పెట్టినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే తనని తానే నియంత్రించలేకపోతున్నాడు. ఎవరి ద్వారా కూడా లేకపోతున్న విషయము మనం చూస్తున్నాం. ఇది ఏమి చూస్తామంటే నియంత్రణ లేనంటే ఒక జీవితము, తన్ను తాను అదుపు చేసుకోలేకుండా తన యొక్క ఆశలు కానీ ఇచ్చలు కానీ తన్ను తాను ఏం చేస్తామంట? నియంత్రించుకోలేకపోవడం. అది సామెతల గ్రంథం 25-28 వాక్యం మనం చదువుకుంటాం కదా. పట్టణాన్ని తన యొక్క హృదయాన్ని స్వాధీనంలో పెట్టుకునే వాడు ఈ విధంగా స్వాధీనంలో తన యొక్క ఆధీనంలో పెట్టుకునే లేనితనాన్ని ఇక్కడ సూచిస్తూ ఉంది. ఎవరు కూడా అదుపు చేయనటువంటి ఒక విషయం. ఇలాంటి ఒక అదుపు లేదు ఆ మనిషికి. ఏంటంటే అదుపు లేదు, ఎక్కడ పడితే పోతుడు. తన యొక్క స్వేచ్ఛగా తన యొక్క ఇష్టానుసారంగా తనకి ఏదైతే మనసులో లేదంటే మైండ్లో చిన్న కోరిక వచ్చినా కూడా వెంటనే అది తీరిపోవాలి. ఆ యొక్క కోరిక వెంపడి వెళ్ళిపోవాలి, అది నెరవేర్చుకోవాలి. అది తప్పైనా సరే రైట్ అయినా సరే, అది ఎవరికి కీడుని కలిగించినా సరే, దేవునికి చిత్తమైన దేవునికి ప్రియకరంగా ఉన్నా సరే లేకున్నా సరే, ఆ రోజు ఏమంటాము విశ్రాంతి దినం, లేదంటే ఆ రోజు చేయకూడని పని చేసినా కూడా అయినా పర్వాలేదు, మనం ఏం చేయాలా? మొదటి ప్రియారిటీ దేనికి ఇవ్వాలా? కాదండి, తన యొక్క ఆశ, తన యొక్క కోరిక. ఈరోజు మనకి
ఏమి ఏమి చేయాలి, మనం పలానా చోటికి వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి. లేదంటే పలానాది కొనుక్కోవాలి, అక్కడికి దానికోసం ప్రయాసపడాలి. లేదంటే పలానా ఫంక్షన్‌కి వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి. ఇది వాక్యం అనేది మనకిప్పుడు ప్రియారిటీ. అదే తెలియపరుస్తుంది అక్కడ. తన యొక్క హృదయాన్ని ఆధీనపరచుకోలేక తన యొక్క సొంత కోరికల ప్రకారం జీవించడం తెలియపరుస్తుంది సౌరసారం. కాబట్టి ఇలా దాని తర్వాత మనం చూస్తున్నాము యేసుప్రభు గారి యొక్క పాదాల చెంత రావడం. ఇలాంటి ఒక వ్యక్తి యేసుప్రభు గారి పాదాల చెంత రావడం కూడా మనం చూసాము. ఆ సత్యము మనం కూడా ఎవరి పాదాల చెంతకి రావాలంట. ఒకవేళ ఇలా ఉంటే ఎవరి పాదాల చెంతకి రావాలి? యేసుప్రభు గారికి ఈ యొక్క పాదాల చెంతకు రావాలి. ఒక వాక్యం చూసుకుందాం. యాకోబు 4:8 చదవండి సిస్టర్. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనిడి. చూడండి, ద్విమ మనం ఎవరి వద్దకు రావాలి? మనం ఎవరి వద్దకు రావాలి? అదే ఆ ఇద్దరిలో దయ్యం పట్టిన అపవిత్రాత్మ పట్టినటువంటి వారి ఇద్దరిలో ఎవరి వద్దకు ఒకరు వచ్చారు? ఒకరు మాత్రమే దేవుని వద్దకు వచ్చాడు. మీరు వస్తే ఆయన అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. మీకు ఏదైతే కావాలో అదే ఆయనకి ఇస్తాడు. మనం రాకుండా ఉన్నట్లయితే అదే ఒకడు నన్ను వెంబడింపడానికి కోరినాడలా ఫస్ట్ కోరిక అనేది ఉండాలి, అతను రావాలనేది మనకి తెలియపరుస్తుంది సౌరసౌలరా. ఇంకా కూడా మనం చూసినట్లయితే ఇటువంటి ఒక నీ పేరు ఏమి అంటే ఒక ప్రశ్నకి సమాధానంగా ఏం చూసాము? అవునా? సేన. సేన. నీ పేరేమి? మనమే ప్రశ్నించుకున్నాం. నీ పేరేమని ఒక ప్రశ్నిస్తే ఇప్పుడు మనం ఏమి పరిశుద్ధులమా, లేదంటే అపవిత్రాత్మ దయ్యం పట్టిన వారమా, లేదంటే అపవిత్రాత్మ దయ్యంలో కూడా చాలా రకాలు ఉంది కదా, ఎన్ని దయ్యాలు పట్టిన వారం? ఇక్కడ ఆయనేమో చెప్పేశాడు, నా పేరు సేన. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడండి, డైరెక్ట్గా ఒప్పుకున్నాడు పాపం. మనలో ఎంతమంది ఒకవేళ అలాంటి ఒక దయ్యాలు అంటే దేన్ని సూచిస్తూ ఉంది? గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం నుంచి కూడా చదువుకోవచ్చు, చదవద్దని సిస్టర్. కొలొస్సీయులు 3:5 చదివేసినాము, వద్దు. మత్తయి రాసిన సువార్త 15లోను, 1 కొరింథీయులు 3 ఫాస్ట్ చెప్తున్నాను, మరలా మీరు రాసుకోండి, మళ్ళీ చదువుకోండి. మళ్ళీ చెప్తాను. గళతీయులు 5వ అధ్యాయము 19-20 వాక్యాలు, కొలొస్సీయులు 3:5, మత్తయి రాసిన సువార్త 15, 18, 19 వాక్యాలు, 1 కొరింథీయులు 3:3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యము, యాకోబు 3వ అధ్యాయము 6వ వాక్యం మరియు 14వ వాక్యము, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యము, మార్కు 7:21, 1 దశలోనికీయులు 4వ అధ్యాయము 3, 4, 7 వాక్యాలు, 1 దశలోనికీయులు 4వ అధ్యాయము 3, 4, 7 వాక్యాలు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యము 7వ వాక్యము, రోమీయులు 8, 5, 7, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వాక్యము, మత్తయి 15, 19, 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10 వాక్యాలు, 1 కొరింథీయులు 6, 9, 10, 1 తిమోతి 5, 24, 1 తిమోతి 5, 24, ఎఫెసీయులకు 5, 5, 1 కొరింథీయులకు 5, 7 మాత్రం చదువుకుందాం. 1 కొరింథీయులకు 5, 7. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాత ముద్ద అయిన పులిపిండిని తీసివేయుడి. చాలా. ఇప్పుడు ఇదంతా కూడా పాత పులిపిండి, ఇవన్నీ కూడా అపవిత్రం, పాతది, పులిసిపోయింది. ఒకవేళ ఇవన్నీ కూడా మనలో ఉన్నట్లయితే ఇంతమంది ఉన్నా, ఎంతమంది ఉన్నా చూద్దాం ఆ లెక్క కూడా. ఒకవేళ ఇన్ని ఉన్నట్లయితే దాన్ని ఎంత కూడా తీసి ఏం చేయాలి? ఇప్పుడు మనము ఎందుకోసము? మనం మరలా కొత్తగా మారాలంటే, ఆ స్వస్థ బుద్ధిని మళ్ళా మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలా? వీటన్ని కూడా తీసి పారేవేయాలనే విషయము మనకు తెలియపరుస్తుంది సోదరులు. దీన్ని పారేవేయాలంటే మనం ఏం చేయాలి? దానికి విరుద్ధంగా పోరాడాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదవండి సిస్టర్. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి,
అపవాదిని ఎదిరించుడి, ఉమ్, అప్పుడు వాడు ఉమ్. మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి, అపవాదిని ఎదిరించాలి, మనం పోరాడాలి. సమస్యలు వస్తుంది, అపవాది కూడా వస్తాడు, ఆటంకం వస్తుంది. కానీ మనం ఏం చేయాలి? దాన్ని ఎదిరించి, దాన్ని కొద్దిగా జ్ఞానంతో ఇది పసిగట్టి దాన్ని ఎదిరించి పోరాడితేనే తప్ప మనం జయించలేము, మనం పోరాడలేము, మనం ముందుకు సాగలేము అనేది మనం తెలియపరుస్తా ఉంది సోదర. దాని తర్వాత 2 తిమోతి 2:22 చదవండి సిస్టర్. 2 తిమోతి 2:22. నీవు యవనేచ్ఛల నుండి ఉమ్. పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో ఉమ్. కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఏం చదివారు? పవిత్ర హృదయమైన కనుక ప్రభువును యవ్వనేచ్ఛల నుండి మీరేం చేయాలి? ఇప్పుడు అటువంటి పాపం నుంచి మనము పారిపోవాలి, పోరాడదగిన విషయంలో పోరాడి నిలబడాలి, జయించాలనేది మనం చూస్తున్నాం సదస్సులారా. దాని తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు మనం గమనించినప్పుడు సుమారు ఆ పందులకు ఇలా విధంగా పారదొలిన తర్వాత ఆ పందుల యొక్క గుంపుకి ఏం వెళ్ళిపోయింది? అపిత్రాత్మ దేవుని యొక్క యేసుప్రభు గారి యొక్క ఆజ్ఞ ప్రకారం వెళ్ళిపోయింది. ఆ పందులు ఎన్ని ఉన్నాయి? 2000 పందులు సుమారుగా ఉన్నట్టు మనం చూసాం. ఆ 2000 పందులు దేన్ని సూచిస్తూ ఉంది? 2000 పందులు, పందులంటేనే యూదులు కానివారని చెప్పి మనం ఒకసారి చూసాము సిస్టర్. అదే యూదులు కానివారు అందులో చెప్పి మనం చూసాము. ఈ 2000 అనేది కూడా మనకి ఏం తెలుస్తుందంటే 2 రోజుల్ని మనం తెలియపరుస్తుంది. 1000 ఒక దినము, ఇంకొక 1000 ఇంకొక దినం, 2 రోజులు మనకు తెలియపరుస్తుంది. 2 రోజులు కూడా అపవిత్రాత్మ అపవిత్రము కలిగి ఉంటుంది. 3వ రోజు యేసు ప్రభు గారి యొక్క స్వస్థతను పొందుకుంటుంది అనేది కూడా చిన్న క్యాలిక్యులేషన్స్, దాని కూడా మనం చూసుకున్నాం. దాని తర్వాత మనం చూసినట్టయితే పంది అనేది మన గురించి మనం స్పష్టంగా ఇంకా గమనించినప్పుడు మత్తయి రాసిన సువార్త 7:6 మనం గమనించుదా. మత్తయి 7:6 మనకి ఏం చదవస్తుందంటే మంచి ముత్యాలను తీసుకుని వెళ్ళి చదవచ్చు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. చూడండి, మంచి ముత్యం తీసుకుని వెళ్ళి ఆ పందుల ముక్కులు వేస్తే ఏమవుతుందంట? అదే మంచి ఒక సత్యాన్ని తీసుకుని వెళ్ళండితే ఒక అపవిత్రంగా ఇష్టపడే అందులోనే జీవించడానికి ఇష్టపడేటువంటి వారి మధ్యలో వెళ్ళి సత్యాన్ని తీసుకుని చెప్పినట్లయితే అది చెప్పిన వారి మీదే తిరగబడుతుంది. అంటే ఆ ముత్యాన్ని కొరుకుతుంది, గట్టిగా ఉంది, ఇది చాలా నమిలి తినలేనంత గట్టిగా ఉంది. కాబట్టి అక్కడ చెప్పారు, ఇది చాలా కఠినమైన బోధ, దీనిని ఎవరు పాటిస్తారు? కాబట్టి చెప్పిన వారి మీదే యేసు ప్రభువు మీద తిరగబడి మా నుంచి దూరం పోండి అని చెప్పారు. ఆ విధంగా మనల్ని కూడా నిజమైన సత్యాన్ని చెప్పినప్పుడు దీన్ని అంగీకరిస్తారా? అది చాలా వాళ్ళు కఠినంగా ఉంటుంది. ఆ చెప్పిన వారి మీదే తిరగబడి మనల్ని హింసిస్తారనేది మనకి తెలుసు సోదర. కానీ అయినా కూడా మనం ఇటువంటి ఒక విషయంలో ఇది దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని ఎవరి మధ్య మనం ఉంచాలి. ఎవరు అంగీకరిస్తారో వాళ్ళు మంచి ఒక గుణవతైన స్త్రీగా ఉంటారు. ఒకవేళ అలా లేకున్నట్లయితే మరొక విషయం మనం చెప్తాడు 2 పేతురు 2:22లోను పందులు ఏ విధంగా మరలా అదే ఒక జీవితానికి, పాత జీవితానికి ఇష్టపడుతుందో కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో పొర్లుటకును మళ్ళినట్టును అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించెను. చూడండి, ఆ ఇద్దరు యొక్క మనుషుల్లో ఒక మనిషి కడగబడ్డాడు, మరలా ఏం చేశాడు? ఆ పంది మరలా అదే పందుల యొక్క సావాసము, పందుల యొక్క నివాస స్థలము, అపవిత్రమైన ప్రదేశము, ఆ మనుషుల వద్దనే నివసించడానికి ఇష్టపడతా ఉంది. అది పంది యొక్క స్వభావం. మీరు అలా ఉండొద్దండి అని చెప్పినటువంటి విషయం మనం చూసాము. దాని తర్వాత మంచి ముత్యము గుణవతైన సామెతలు 11:22 చదువుకుందాం. సామెతలు 11:22. వివేకము లేని సుందరి స్త్రీ పంది ముక్కుననున్న బంగారు
కమ్మి వంటిది. చూడండి, వివేకము లేనటువంటి ఒక గుణవతి అందమైన స్త్రీనా, సుందరి స్త్రీ, అదే సుందర స్త్రీకి, సిస్టర్ చదవ వాక్యం ప్లీజ్. వివేకము లేని సుందరి స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. పంది ముక్కులో ఉండంటే బంగారు కమ్మి అంటే ఒక ఏమంటాం రింగ్ లాంటిది అని. అప్పుడు సుందరమైన స్త్రీనే, సుందర స్త్రీ ఎవరు? సుందరవతి ఎవరు? సౌందర్యవతి ఎవరు? సంఘమే. కానీ ఆ యొక్క ఒకవేళ మనం సంఘంగా ఉన్నాము, పిలువబడినామంటే మనకేముండాలి? స్వస్థ బుద్ధి, వివేకము, దేవుని యొక్క వాక్యం ఇది అని చెప్పి స్పష్టంగా మనకి అర్థం అవ్వాలి సోదరులారా. ఒకవేళ అలా కాకుండా ఎలా ఉంటుందంట ఈ యొక్క వాక్యము? ఆ యొక్క ముక్కులో, ఆమెకున్న ముక్కులో బంగారు కమ్మిడి. పందికి ముక్కు అని ఎందుకు చెప్పబడారు అక్కడ అంటే, పంది మొట్టమొదటిగా ఏం పడుతుంది? ముక్కునే టేస్ట్, స్మెల్ ముక్కునే పడుతుంది కాబట్టి అక్కడ ముక్కుకి వేయబడి నేను చూస్తాను. కాబట్టి సోదరులారా, ఒకవేళ మనం కూడా దేవుని యొక్క ప్రియమైన దేవుని యొక్క చూపులో ఆ యొక్క సుందరమైనటువంటి స్త్రీగా, గుణవతైన స్త్రీగా ఉన్నట్లయితే, లేదంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఒకవేళ ఏ విధంగా ఉన్నా కూడా, ఒకవేళ అపవిత్రాత్మలో ఉన్నటువంటి మనకి ఒక అనేక చదువుకున్న వాక్యంలో అనేక అపవిత్రాత్మలు, అలాంటి అన్ని అపవిత్రాత్మలు పీడింపబడి ఉన్నా కూడా దేవుని సన్నిధిలో మీరు దేవుని ఎద్దుకు రండి, దేవుడు మీ ఎద్దుకు వస్తాడు. అదే అంధకార చీకట్లో ఉన్నటువంటి జనము ఏ విధంగా ఆశ్చర్యమైన వెలుగును చూసి ఆయనకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి ఆ యొక్క ఆశీర్వాదాన్ని, స్వస్థతను పొందుకున్నారో ఒక గుంపుని తెలియపరుస్తుంది. మరొక గుంపు కూడా అదే చీకట్లోనే అదే ఒక అపవిత్రాత్మని నివసించడానికి ఇష్టపడుతున్నారు, అది ఒక గుంపులో తెలియపరుస్తూ ఉంది. సోదరులారా, ఇప్పుడు ఆ రెండు యొక్క విషయాలలో మనం ఏ ఒక్క గుంపులో ఉన్నాం? అదే దయ్యాల దండు. అప్పుడు ఏ ఒక్క దండులో మనం ఉన్నామనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని దేవుని యొక్క సత్యవాక్య ప్రకారము ఆ యొక్క ఆశీర్వాదాన్ని, స్వస్థతను పొందుకోవడానికి దేవుడు కృప చూపించును గాక. ఓపిక ఉన్నట్టు మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.